ఓం శ్రీ గురుదేవాయ నమః. 24వ శ్లోకం. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే కిమాశు కార్యం సుధీయా ప్రయత్నాత్ వాక్కాయ చిత్తైః సుఖదం యమఘ్నం మురారి పాదాంబుజ చింతనం చ. ఈ శ్లోకంలో ఒకే ప్రశ్న విశేషణాలతో కూడిన సమాధానం. ఏమంటున్నారు ఇక్కడ? ప్రాణహరే కృతాంతే ఉపస్థితే అంటే దాన్ని వ్యవహార భాషలో చెప్పాలంటే, ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, కాసేపట్లో ఫ్లైట్ రాబోతోంది. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమిటి? ఫ్లైట్ ప్రీపోన్ అయిపోయింది. ప్రీపోన్ అనే పదం బ్రిటిష్ ఇంగ్లీష్లో ఉండదు, కానీ ఇండియన్ ఇంగ్లీష్లో అది చలామణి అవుతుంది. ఏమంటున్నారు? రీషెడ్యూల్ అయింది ఫ్లైట్, అరగంట ముందుగానే వచ్చేస్తుంది అని. ఆ సమయంలో ఉపస్థితే ప్రాణహరే కృతాంతే అంటే ప్రాణ ప్రయాణ సమయం అంటుంది దాన్ని శ్లోకం. అప్పుడట సుధీయ ఆశు కిం కార్యం ప్రయత్నాత్ కిం కార్యం. సుధీయ మంచి బుద్ధి గలవానికి, ప్రయత్నపూర్వకంగా కిం కార్యం చేయవలసిన కార్యం ఏమిటి? ఫ్లైట్ ఎక్కేముందంటే నిజంగా ఫ్లైట్ ఎక్కేముంది కాదు, దేహావసాన కాలంలో కృతాంతి, కృతం అంటే చేయబడినది, దాని అంతం, ఇంకా అయిపోయింది, చేసించాలి, చేసేదంతా అయిపోయిన చివరి దశ వచ్చినప్పుడు ఆ సమయంలో సుధీయ మంచి బుద్ధి గలవాడికి ఏది ప్రయత్నపూర్వకంగా చేయవలసిన కార్యం, ప్రయత్నపూర్వకంగా చేయవలసిన కార్యం అని ప్రయత్నాన్ని చూపించారు అక్కడ. అంటే ఏం చెప్పారు? వాక్కాయ చిత్తైః సుఖదం యమఘ్నం మురారి పాదాంబుజ చింతనం చ. వాక్కాయ చిత్తైః, వాక్కు కాయము చిత్తముల చేత సుఖదం సుఖమునిచ్చున్నది, యమఘ్నం అంటే యముని సన్నిధిని హింసించున్నది అయిన మురారి పాదాంబుజ చింతనం కార్యమట. చేయతగిన కార్యం ఏమిటి? మురారి పాదాంబుజ చింతనం అని చెప్పారు. ఇది తెలిస్తే ఇంకేముంది, ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకొని తాపీగా తీరిగ్గా ఉందామనుకుంటారు ఒక సామాన్యుడు. మురారి పాదాంబుజ చింతనం చెయ్యాలంటే అది ఎటువంటిదో ఒకసారి చేసి చూసుకుంటే, ముందే ట్రయల్ వేస్తే తెలుస్తుంది చింతనం అవుతుందా కాదా అని. దీనికి పరమస్వామి వారు చెప్పే మంచి ఒక హాస్యం ఏమిటి? ఇట్లాగే పోయేటప్పుడు భగవన్నామ స్మరణ చేయాలి, అంతే కదా. అజామిళుని కథ విన్న తర్వాత అందరికీ ఒక ప్రేరణ వచ్చి భాగవతం చదివేసిన తర్వాత తెలుసుకున్న సత్యం ఏమిటి? చివరి దశలో ఏదో ఒకసారి నారాయణ అంటే సరిపోతుంది. అంతలో వాళ్ళు పోట్లాడుకుంటారు. ఎవరెవరు? విష్ణుదూతలు యమదూతలు పోట్లాడుకొని ఆ తర్వాత మనకేం చింత లేదు, విష్ణుదూతలే గెలుస్తారు, అట్లా చేసేసుకోవచ్చు అని అనుకుంటేనట. అట్లాగే ఒకడు ఏం చేశాడు? అందరు ఎక్కువగా బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తారు రాక్షసులు, లేదా శివుడికి చేస్తారు. విష్ణుమూర్తికి తెలివి ఎక్కువ, వీళ్ళేమో తెలివిలేని వాళ్ళు అనుకుని, తెలివిలేని వాళ్ళైతే తొందరగా వరాలు ఇచ్చేస్తారు అనుకొని అందరూ అట్లా చేస్తారు. ఈ కలియుగ మనిషి రాక్షసులను మించినవాడు కాబట్టి డైరెక్ట్గా యముడికే తపస్సు చేశాడట. ఎందుకంటే ఆయన వచ్చేది ఆయనకే తెలుస్తుంది కదా అనుకొని తపస్సు చేసి, నువ్వు వచ్చే ముందు ప్రాణహరం అంటే నా ప్రాణాలను హరించటానికి వచ్చే ముందు చిన్న ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. మనం ఇస్తుంటాం చూసారా, వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తేనే ప్రవచనం ఉన్నట్టు, లేకపోతే ప్రవచనం వచ్చిందో లేదో తెలియదు మన వాళ్ళకి.
వచ్చిందయ్యా నోటిఫికేషన్ ఇవ్వటం ఆలస్యమైందంటే, అయ్యో! మాకు రాలేదండి, మాకు రాలేదంటుంటారు. అట్లా గాకుండా ఒక నోటిఫికేషన్ ఇచ్చేస్తే ఎందుకైనా మంచిది. ముందే కొన్ని ప్రయర్ నోటిఫై మీ అని వస్తూ ఉంటుంది యూట్యూబ్‌లో గూడా. ఏదైనా షెడ్యూల్ చేసిందుంటే దాన్ని నోటిఫై జేసుకోవాలనమాట. అది ముందే పంపించేస్తుంది గనక ఒక సమాచారాన్ని నాకందిస్తే నేను ఏర్పాటయిపోతానంటాడు. అనేసి తపస్సు జేసేసిన తర్వాత తపస్సు జేసి నోటిఫికేషన్ అడిగిన తర్వాత సరే అని వెళ్ళిపోయాడు యముడు. ఇద్దరు ఎవరి గోలలో వాళ్ళున్నారు. ఆయన ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఈయన పనులు జేసుకుంటున్నాడు. ఎంతకు నోటిఫికేషన్ రాలేదనుకోని ఒకరోజు చచ్చూరుకున్నాడు. చచ్చూరుకున్న తర్వాత మరిప్పుడు సినిమాల్లో చూపించిన అంత తెలివితో మనకేం తెలుసు? ఓ కోర్ట్ ఉంటుంది. కోర్ట్‌లో బోన్ ఉంటుంది. అక్కడ యమధర్మరాజు ఉంటాడు. ఇక్కడ చిత్రగుప్తుడు ఉంటాడు గాబట్టి ఏదైనా మన మన రోగం ఎట్లా ఉంటే దేవతల రోగం గూడా అట్లాగే సృష్టిస్తాం మనం. మన కోర్ట్ ఎట్లా ఉంటే యముడి కోర్ట్ గూడా అట్లాగే సృష్టించుకొని మనం ఊహించుకొని సినిమాలు తీసుకుంటాం గనక, సినిమాలో ఏది జూపిస్తే అంతే సత్యం ఎన్నడు పురాణాన్ని పట్టుకున్న పాపాన పోడు గనుక కలియుగ మనిషి. సినిమాలో ఎంత దేవుడిని జూపిస్తే అంతే సత్యం గనుక ఏం జేశాడట పోయి వాదానికి దిగాడు. ఎందుకు? మన సినిమాల్లో దేవతలను చాలా బలహీనులుగా జూపిస్తారు పాపం. అందులో నారదుడొకడు, ఇంద్రుడొకడు, యముడు వీళ్ళందరూ పాపం అస్సలకి ఏం సత్తా ఉండదు. మనం వెళ్లి వాదించుకోవచ్చు. మనం ఏమైనా జేయొచ్చు వాళ్ళతో. ఆట ఆడుకోవచ్చు. అట్లా అనుకోని చూపించేటప్పటికేమైంది? అడిగాడట. మోసం జేశారు. నేను శిక్ష అనుభవించను. ఇది మోసం. ఈ తీర్పు నేను ఒప్పుకోనంటే, అట్లెట్లా అంటే, నేను మీకోసం కష్టపడి తపస్సు జేశాను. మీరొచ్చారు. ఈ నోటిఫికేషన్ ఇస్తానన్నారు. ఇవ్వలేదన్నారు. అంటే నేనిచ్చాను 4 నోటిఫికేషన్‌లు అన్నాడట యముడు. మనకవి నోటిఫికేషన్‌లాగా అనిపించవు. వీడికి గూడా మొదటి నోటిఫికేషన్ ఏమిటంటే కళ్ళు కనిపించకుండా సైట్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం అప్పుడు? మ్యాక్సీ విషన్‌కెళ్తామా లేదా? మ్యాక్సీ విషన్‌కెళ్ళినప్పుడు విజన్ మాక్సిమం అవుతుందని అనుకోని వెళ్తాం. అది మొదటి నోటిఫికేషన్ అన్నాడట. అదేమిటి కళ్ళు కనిపించకపోతే వీడికి గూడా అయిందసలు. కళ్ళు చాలా షార్ప్‌గా ఉంటే కనిపించకుండా ఎట్లా ఉంటుందని ఊహించుకునేవాడు ఒకప్పుడు. ఇప్పుడు వీడికి అర్థమైంది. కళ్ళజోడొచ్చిన తర్వాత ఓహో! ఇట్లాంటిది గూడా ఒకటొస్తుంది ఇంద్రియానికి అని ప్రాక్టికల్‌గా అర్థమైంది. చూస్తే అర్థం కాలేదు. వేరే వాళ్ళని చూస్తే మనకేం అర్థమవుతుంది? అప్పుడు అర్థమయ్యిందనమాట. నోటిఫికేషన్ వచ్చేసిందని. కానీ వాడికి అర్థం కాలేదు. అందరు సామాన్య ప్రజలకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఈ మధ్య చిన్న పిల్లలకే వస్తుంది గదా! ఎప్పటికి స్క్రీన్ చూస్తూ ఉంటే కళ్ళేమంటాయి, ఇంకా వాడుకోవటం సరిగ్గా మొదలే పెట్టలేదు. అప్పుడే దానికి రిపేర్ వచ్చేసింది. ఇంక వాళ్ళ నోటిఫికేషన్ అన్నామనుకోండి, ఇప్పుడు 10 ఏళ్లకి అన్ని నోటిఫికేషన్స్ 4 వచ్చేస్తాయి. కాబట్టి పచ్ పళ్ళు పుచ్చిపోవడం అనేది పళ్ళు రావటమే పుచ్చిపళ్ళే వస్తే ఎట్లా? పళ్ళు పుచ్చిపోతే అంగం గళితం ఫలితం మున్నం దశన విహీనం జాతం తుండం అని ఆయన ఎప్పుడో అవుతుందని చెప్పాడది. అంగం గళితం ఫలితం ముండం అంటే జుట్టు నెరవటము, పళ్ళు పుచ్చిపోవటం ఎప్పుడో అవుతుందని చెప్పాడు శంకరాచార్యులు. పాపం వాళ్ళ కాలంలో అట్లాగే అయ్యాయి. మన కాలంలో పళ్ళు రావటం పాల పళ్ళే పుచ్చి పళ్ళొస్తున్నాయి ఇప్పుడు. అంటే వాడికి పుట్టుకతోనే నోటిఫికేషన్స్ ఇష్యూ అయ్యే వస్తున్నాడనమాట వాడు. ఎక్స్‌పైరీ డేట్ చాలా దగ్గరలో పెట్టుకొని వస్తున్నారు ఈ మధ్య. అదొకటంటే కాదన్నాడు. డెంటల్ హాస్పిటల్‌కెళ్ళామంటే వెళ్ళాను. అదే నోటిఫికేషన్ అంటే, ఓహ్! ఇదేమిటి మోసం నాకర్థం కాకుండా చెప్తే ఎట్లా అంటున్నాడు. ఇంకా ఆ తర్వాతేమొస్తుంది? మోకాళ్ళకు అదే నీ రిప్లేస్‌మెంట్ సెంటర్‌కెళ్తాడు గదా! నీ రిప్లేస్‌మెంట్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు బాగా. డాక్టర్ దగ్గరికెళ్తే ఏదైనా గానీ నేను రిప్లేస్ చేసేస్తానంటాడు. రిపేర్ చేస్తాను అనట్లే ఈ మధ్య రిప్లేస్‌మెంట్ అంటున్నారు. అది గూడా ఏఐ టెక్నాలజీతో రిప్లేస్ చేస్తారట. యంత్రమే మనని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇది గూడా ఓ యంత్రము, అదో యంత్రం అని రిప్లేస్ చేస్తుంటే అది గూడా అయ్యింది. అదొకటి అంటే వినలేదు. ఇంకా ఏముంటాయి? అసలు 4 ఏమిటి 40 రకాల కంటే ఎక్కువ నోటిఫికేషన్‌లొస్తాయి ఈ కాలంలో. చెవులు. చెవులు. చెవులు గూడా ఎందుకు వినిపించవంటే ఎప్పుడు ఇయర్ ఫోన్స్ ఉంటాయి. చెవుల్లోనే ఉంటాయి. అసలు ముందు చెవిటి మెషిన్ పెట్టుకుంటే సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు అందరు చెవిటోళ్ళలాగానే తిరుగుతుంటాడు. వాడు పిచ్చివాడిలాగా నడుస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, చెవుల్లో ఏదో పెట్టుకుంటూ ఉంటాడు. అంటే పూర్వం ఎవరైతే పిచ్చివాళ్ళ తీరు అనేది బతకటంలో ఉండేదో ఇప్పుడు అందరూ అదే. దీనికి సిగ్గు గూడా ఉండదనమాట ఈ లోకంలో.
అట్లా బ్రతుకుతున్నారు గాబట్టి, చెవుడు ఇవన్నీ చాలా సాధారణ విషయాలు. అంటే పిల్లలకి ఈ మధ్య ఏమైందంటే, ఒక ఆరోగ్యవంతమైన దేహం ఉంటుందని గూడా వాళ్ళకి తెలియదు పాపం. దేహం పోయిన వారం చెప్పుకున్నట్టు రోగం ఎప్పటిదాకా ఉంటుంది? దేహం ఉన్నంత సేపు రోగం ఉంటుంది. కానీ దేహము రచనతోనే రోగంతో రాలేదు. మనం చేసే చేష్టల వల్ల రోగాలొస్తాయి. ఇంకా వీళ్ళ అమ్మానాన్నలు చేసే మహాపాపాలకి ఏం చేస్తారు పాపం వాళ్ళు? ఇంకా గర్భం ఏది దొరకకపోతే ఏదో ఒక మానవ గర్భంలో దూరాలి కాబట్టి దూరుతున్నారు పాపం. వాళ్ళ అమ్మ ఏం తింటుంది? నానా చెత్త గడ్డి అంతా తిని వాడిని కంటుంది. అంటే దేహంలో శరీర నిర్మాణ సమయంలోనే దేహమంతా గూడా రోగాలను కూర్చుకుంటుంది. ముందేమో జన్యుపరంగా జెనెటికల్‌గా వచ్చేవి అనేవాళ్ళం. అదేమో హెల్ప్‌లెస్ సిట్యుయేషన్ లాగుండేది. ఎందుకంటే కనేటప్పుడు ఇప్పుడు షుగర్ ఉందనుకోండి, ఆ జీన్స్‌లో వాళ్ళకుంటుంది. అది వ్యక్తం అవ్వటానికి ఓ 50, 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. పిల్లల్ని కనేటప్పుడు వాళ్ళకి షుగర్ లేదు. కాబట్టి తెలియక కనేశారు. కానీ జీన్స్‌లో ఉండటం వల్ల తర్వాత వస్తుంది అని వంశపారంపరిక రోగాలన్నిటిని గూడా అట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తి ఎరుకలో రోగాలను సృష్టించే చేష్టలు చేసుకుంటున్నాడు మనిషి. అంటే చదివేస్తే ఉన్నమతి పోయిందంటే ఇట్లాగుంటుందనమాట. చాలా బాగా ఎక్కువగా చదువుకోవటం వల్ల మనిషి చేసుకున్న పరిణామాలు. అట్లా ఎన్ని సూచనలొచ్చినా సరే భయం, బెరుకు లేకుండా ప్రయాణ సమయం వచ్చినప్పుడు ఇక్కడేం జెప్పారు? మురారి పాదాంబుజ చింతనం చెయ్యాలన్న ధ్యాస రాకుండా బ్రతికేయటం అనేది మనిషికి సహజమైపోయింది. అంటే దీన్నేమంటారంటే, ఒకవేళ ఈ నోటిఫికేషన్ శారీరకంగా రాకపోయినా గూడా, జీవితంలో అన్ని చేసి కృతములు చేయబడిన ఏవైతే కార్యములున్నాయో చేసి కృతాంతే అన్న పదం వాడారిక్కడ. అంటే చేయవలసిందంతా చేసి ఒక అనుభవం వచ్చేది పూర్వం. ఆ అనుభవంలో ఇంక చాలు అని అనిపించటం. సాంసారిక ఈ ధర్మాన్ని కల్పించుకున్న జీవుడికి చేసిన దాని వల్ల ప్రతి అనుభవాన్ని చూడగలిగిన తెలివొచ్చినప్పుడు, ఇక చాలు అనే ఒక స్థితి వచ్చేది ఒకప్పుడు కాలంలో. ఇప్పుడు ఎట్లా ఉందంటే మనిషి ముసలాడైనా సరే వైరాగ్యం అనేది వాడిలో జనించదు. ఎందుకంటే భౌతికంగా మనం మనం ఇప్పుడు చెప్పుకుంటాం ఇక్కడ ప్రవచనాల్లో చెప్పుకుంటాం చాలా కష్టాలున్నాయి ప్రజలకన్నట్టు. కానీ వాళ్ళకవి తోచను గూడా తోచట్లేదు కష్టంలా. మానసిక వేదనను అనుభవిస్తున్నారు. చిన్న పిల్లల నుండే మానసిక వేదన, ఒత్తిడి, స్ట్రెస్సు, యాంగ్జైటీ దానికి ఎన్నో పేర్లు పెట్టి అనుభవిస్తున్నప్పటికీ గూడా అది బాధగా వాళ్ళకి తోచట్లేదు. ఇది విడ్డూరానికి విడ్డూరం అసలు. ఇప్పుడు ఒక ప్ర ఆ చివరి దశ వస్తుందన్న ఊహ లేకుండా, భయం లేకుండా, బెరుకు లేకుండా, అనుభవాన్ని చూసే తెలివి లేకుండా మనిషి పూర్తి పశుతుల్యంగా బ్రతుకుతున్నాడు. పశువే. పశువుకే అనుభవం రాదెప్పటికి. ఎన్ని సార్లైనా కుక్క చేష్ట చెప్తుంటారు గదా! కుక్క ఏం జేస్తుంది, ఒక ఇంటికెళ్ళి అక్కడ కరుడు ముట్టుకునే ప్రయత్నం జేస్తే దాన్ని తోలేసి ఎంత అసహ్యించుకొని పంపిస్తారు ఒక దెబ్బేసి ఇంటి వాళ్ళు. అదేమనుకుంటుందట అక్కడ కుయ్ కుయ్ అని అరిచి ఇంక మళ్ళెప్పుడు అక్కడికెళ్ళొద్దు అనుకోని వెనక్కొచ్చేసి పడుకొని ముడుచుకొని పడుకుంటుందట. స్వామివారు ఏం జెప్తారు, లేచిన వెంటనే చక్కగా దులిపేసుకుంటుంది. ఒళ్ళు విదిలించుకున్నట్టుగా బుద్ధిని గూడా విదిలించుకొని, మళ్ళీ అదే స్థానానికి ఎట్లా వెళుతుందో కుక్క తోక వంకర. అంటే ఆ అర్థంతో ఎట్లా చెప్తామో బుద్ధిని, కుక్క బుద్ధి, వంకర బుద్ధి అని అట్లా ఉంది మనిషి చేష్ట. కానీ మనిషికి కొద్దిపాటి ఇంగితం అంటాం మనం. ఇంగితం అంటే? ఇంగిత జ్ఞానం అంటే? ఇంగితం అంటే సూచన. సూచన చేత గుర్తించగలిగిన జ్ఞానం ఇంగిత జ్ఞానం. ఏదైనా సూచన చేస్తే అందుకోవాలి. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అంటే ఒక సూచన చేస్తుందది మనకు. దాని నుండి మనం టక్కున గ్రహించగలగాలి. దాన్ని ఇంగిత జ్ఞానం అంటారు. ఆ ఇంగితము ఉంటే, కాస్తన్న ఇంగితం ఉంటే సృష్టి
ఎప్పుడు కూడా వెన్నంటి జీవుణ్ణి ఇంగితాలు ఇస్తూనే ఉంటుంది, సూచనలు ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీడు ఈ రోజు ఉన్న జీవుడైతే ఎవరైతే సాధకుడు అని సాధనకొచ్చాడని మనం అనుకుంటామో, జన్మాంతర ప్రాణివాడు. జన్మాంతర సంస్కారంతో ఎన్నో అనుభవాలన్నీ ఉన్నవాడు వాడు. వాడికి ఇంగితం ఇస్తే అందుకోగలడు తప్పకుండా. మరి ఇప్పుడు పుడుతున్న మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే, వాళ్ళు మొట్టమొదట మానవ జన్మలను ఎత్తుతున్న ప్రాణులు ఎక్కువైపోయారు సంఖ్య. విద్వత్తు ఉన్నవాళ్ళు, ప్రజ్ఞ ఉన్నవాళ్ళు చాలా తగ్గిపోయారు కనుక ఆ ఇంగితము సృష్టి ఎప్పుడు ఒక ఇంగితాన్ని ఇస్తూ ఉంటుంది. అది అందుకుంటే ఏమవుతుంది? కృతాంతం అనే పదం ఏదైతే వాడారో ఇక్కడ, ఉపస్థితే ప్రాణహరే కృతాంతే, ప్రాణములను హరించే కృతాంతం. అంటే ఒక కృతం చేయబడిన దానికి తనను తాను బంధించుకున్నప్పుడు ఆ ప్రాణాలను హరిస్తున్న దానిని గుర్తించగలడు, ఆ ఇంగితంను గుర్తించగలడు మనిషి. అంటే ఏమిటంటే, వివేకానందుడు చెప్తాడు, మనము ఒక విషయానికట ప్రాణాలను ఊదుతామట. వి బ్రీద్ ఇన్ అవర్ ప్రాణ. ప్రతి విషయానికి ప్రాణాన్ని ఇస్తామట. ఇచ్చి అక్కడ ప్రవర్తించి మళ్ళీ ప్రాణాన్ని వెనక్కి తీసుకొని వస్తాం. దాన్ని మనం ఎక్కువగా ఏం చెప్పుకుంటాం మఠంలో అంటే, ప్రతిదానికి ఉనికిని అరువిస్తాం మనం. అంతే, ఆయన ప్రాణవాణ భాషలో చెప్పారు. అట్లా ప్రాణాన్ని ఇవ్వటం అంటే తన ఉనికిని అరువు ఇవ్వటం. మరి విషయాంతంలో ఏం చేస్తున్నాం? ఉనికిని అరువిచ్చేసి అట్లాగే వచ్చేస్తామా అంటే, మనిషికి పిసినారి వీడు. అరువిస్తే వెనక్కి తీసుకుంటాడు గ్యారంటీగా. వెనక్కి తీసుకోకుండా ఉండడు. ప్రతి విషయం నుండి ఉనికిని వెనక్కి తీసుకుంటాడు వాడు. తన గ్రహింపులోకి తను వెళ్ళిపోతాడు. ఇది ప్రతిసారి జరుగుతుంది, కానీ ఒక్కసారి కూడా అర్థం కాలేదు. ప్రతి మాట మాట్లాడాలన్నా, ప్రతి చేష్ట చేయాలన్నా అంటే, తన స్వరూపం నుండి బయటికి ప్రసారం అవ్వాలంటే, తాను వ్యక్తం అవ్వాలంటే ఈ ఉనికిని అరువివ్వటం అనేది చేయాలి. పోనీ ఒక ఆలోచన అంటాం, మనం మనసులో ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తుంటాం, అప్పుడు కూడా అరువిచ్చేసామనే, అరువిచ్చాం, మన చిత్తాన్ని అరువిచ్చేస్తేనే అట్లా ఆలోచించుకుంటూ ఉంటుంది. మరి ప్రతిసారి వెనక్కి వచ్చామా లేదా అంటే తప్పకుండా వచ్చాడు. ఎందుకంటే గడిచినవి చేయబడిన అన్ని పనులు పోయినాయి అన్నది మనకు నిరూపించబడుతోంది కదా. ఈ చిన్న విషయం కూడా ఇంగితాన్ని అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు మనిషి. ఎంతో సత్యంలాగా ప్రవర్తిస్తుంటాడు అక్కడ. ఎంతో సత్యంలాగా ఎందుకు ప్రవర్తిస్తుంటాడంటే, ఉనికి కాబట్టి, అది తన ఉనికి కాబట్టి అది వాడికి సత్యంలాగానే దోస్తుంది మరి. కానీ అరువిచ్చాను అని తెలియట్లేదు. అది సత్యం అని ఎందుకు అనిపిస్తుంది? తన ఉనికి కాబట్టి, తనిచ్చిన ఉనికి కాబట్టి సత్యం అనిపిస్తుంది. కానీ అరువు ఇవ్వటం, మళ్ళీ తిరిగి తీసుకోవటం అనే ఈ ప్రక్రియ జరగటాన్ని చూడగలిగిన రోజున అప్పుడు ఉపస్థితే, వాడు అక్కడ ఉన్నవాడు. చూడగలిగితే ఉన్నవాడు, వాడికి తెలియకుండా అన్ని జరిగిపోతుంటే మనుషులు అట్లా బ్రతుకుతుంటే అయిపోయింది. యాక్సిడెంటల్గా జరుగుతాయి అన్ని విషయాలు. యాక్సిడెంట్స్ వీడికి. యాక్సిడెంటల్ అంటే వీడికి బాగా గుర్తొచ్చేది ఏమిటంటే, ఎక్కువగా మనిషి అన్ని పనులు ప్లాన్డ్గానే చేస్తాడు. ఒక్క పిల్లల్ని కనటం, పెళ్లి చేసుకోవటం యాక్సిడెంటల్గా జరిగింది అంటాడు. పెద్ద సంఘటనలు అవి. జీవితానికి సంబంధించిన లౌకిక జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన సంఘటనలు 2 కూడా యాక్సిడెంటల్గా జరుగుతాయి. యాక్సిడెంటల్గా ఎవడన్నా 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అవుతాడా? అవ్వడు. చాలా ప్రయత్నం చేసి అవుతాడు. ఇంటర్మీడియట్‌లో చేరటం యాక్సిడెంటల్‌గా చేరతాడా? అస్సలు చేరడు. 2 సంవత్సరాల కోర్స్‌కే అంత నువ్వు ప్లానింగ్‌తో ఉంటే, జీవితాంతం ఉండే పెళ్ళనేది యాక్సిడెంట్ అంటాడు వాడు. ఇంకా పిల్లలైతే అసలేం తెలియనట్టే మాట్లాడతాడు, వాడు పుడుతున్నాడన్నట్టు. అట్లా ప్రతి విషయం యాక్సిడెంటే. అంటే అకస్మాత్తుగా తాను స్పృహలో లేకుండా జరిగింది. స్పృహలో లేకుండా బ్రతుకుతున్నాడు మనిషి. ఉపస్థితే. ఆ ఉపస్థితి, తన ఉపస్థితి, యముడు ఉపస్థితి తర్వాత సంగతి. యముడంటే ఎవరు? తాను ఉండటమే కదా యమ లక్షణం. యమ శబ్దానికి అర్థం యమ ఉపరమే ధాతు, కట్టుబడి ఉండటం. నువ్వు ఉండక్కడ,
నువ్వేదన్నా చెయ్యి. దగ్గు, తుమ్ము ఏమన్నా చేస్తావో కానీ ఉండు. ఉండకుండా తుమ్మెట్లా వస్తుంది మనకు? తుమ్మెట్లా వస్తుంది? అప్పుడు కూడా మనం పక్కకు తిరుగుతున్నామా లేదా? మనకు తెలుస్తోంది వస్తోందని. ఆపలేము, విషయం వేరే గానీ ఆపలేము, దాన్ని ఆపకూడదు కూడా. కానీ మనకు తెలియకుండా ఏం జరగదు. లోపల ఒక రియాక్షన్ జరగాలి. అంటే తుమ్ము బయట ఏదైనా ఫారెన్ మెటీరియల్ అంటే బయటి పదార్థం ఏదైనా వచ్చినప్పుడు ఆ నాళంలోంచి అంటే వాయునాళం ఏదైతే ఉందో దాన్ని బయటికి నెట్టేసుకుంటుందది. అది ఎంత ప్రెషర్‌గా నెడుతుందంటే అది ఎక్కడున్నా సరే అది బయటికి రావాల్సిందే. అంత ప్రెషర్ అక్కడ ఒత్తిడినిచ్చి బయటికి నెట్టేస్తుందది. అటువంటి అకస్మాత్తుగా అంటే ఇన్వాలంటరీగా వస్తుంది అని మనం అనుకుంటాం. సైన్స్ పరిభాషలో ఇన్వాలంటరీగా వస్తుంది తుమ్ము గాబట్టి, అటువంటిది గూడా మనకు సూచననివ్వకుండా రావటం లేదు. అంత వేగంలో ఉన్నప్పుడు గూడా. అటువంటిది ప్రతి ప్రవర్తన తాను ఉండి ఉపస్థితిలో కృతాంతే అంటే ఆ చేయబడుతున్న దానికి వెనుతిరిగేటప్పుడు ప్రాణహరే నువ్వెప్పుడైతే నువ్వు అరువిచ్చిన ఉనికిని ఆ విషయం నుండి వెనక్కి తీసుకుంటావో, ఆ సమయంలోనట ఆశుః సుధీయా ప్రయత్నాత్ కిం కార్యం. సుధీయా. సుధీయా అంటే మంచి ధారణ కలిగినవాడు. స్పష్టమైన ధారణ కలిగినవాడు. ఇప్పుడు దీనికి ఒకవేళ మనము ప్రసిద్ధార్థమే అనుకున్నామను. దేహావసాన కాలం అంటాం. దేహం విడిచే కాలం అంటున్నాం. దేహం విడిచే కాలంలో అజామిళుని కథ మొత్తం తెలుసుకోకుండా చేస్తారు కాబట్టి నామస్మరణ అనుకుంటారు. స్వామివారు దానికి కూడా ఏం చెప్తారు? నార చూపిస్తే పోనీ నారాయణ అనిపిద్దాం వాడి చేత అంటే వాడు ఏమంటాడట? పీచ్ అంటాడు. నారాయణ కాదు కదా, నార కూడా అనలేడు వాడు. అట్లా ఉంటుంది మనిషి చిత్తం. అదేమంత సులభం అనుకుంటారు అందరూ. ఇది తెలియాలంటే రోజు పడుకునే ముందు మనం ఈ అభ్యాసం చేయాలి. దేహం విడిచే అభ్యాసం తప్పకుండా చేయాలి. ఎందుకంటే నిద్రలోకి జారుకోవటం అనేది కూడా తనకు తెలియకుండా అవుతుంది అని మనం అనుకుంటాం. తెలియకుండా అవుతుందనేది ఎంత సత్యం అంటే అపస్మారక స్థితిలో ఉంటే అట్లా సత్యం అవుతుంది గానీ స్మరణలో ఉన్నవాడికి అది అట్లా కాదు. తాను అది జరగబోతుందని మనకు తెలుసా? అంటే మనం ఏం చేస్తున్నాం? పడుకోవడానికి ఏర్పాటవుతున్నామా? వెళ్ళి తనంతట తానే మరణశయ్య మీద పడుకున్నట్టు మంచం మీద పడుకుంటాడా లేదా? దేహాన్ని పడుకోబెడతాడు. పడుకోబెట్టి కళ్ళు మూసుకుంటాడా లేదా? అంతవరకు మనకు తెలుస్తోంది గదా! ఇంకా కొద్దిగా మనం అక్కడ ఎరుక నిలిపితే ఆ స్మృతిని దాటేయటం అనేది మనకు తెలుస్తుంది. అంటే దైహిక స్మృతిని దాటేయటం మనకు అర్థమవుతుంది. ఇది అభ్యాసం చేయాలి మనిషి. చేసి పొద్దున్నే లేచేటప్పుడు గూడా స్మృతి వస్తూనే తన సచ్చిదానంద స్మృతి రావాలి గానీ, బయటి స్మృతి రాకూడదు. ఇది అభ్యాసం చేస్తే దేహావసాన కాలంలో నారాయణ నామస్మరణ, రామస్మరణ, మురారి స్మరణ అన్ని స్మరణలు దానంతట అవే అవుతాయి. ఎందుకంటే ప్రాతః స్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వాన్ని అక్కడ స్మరిస్తాడు వాడు. ఆత్మతత్వాన్ని స్మరించడం అంటే సకల దేవతల స్థానం అది. నువ్వు ఎన్నెన్ని దేవతామూర్తులని చెప్తావో అందరూ అక్కడే ఉన్నారు. ఆ చిన్న అభ్యాసం మనిషిని మార్చగలదు. చిన్నదనిపిస్తుందా ఇదేమన్నా? రాత్రికి పడుకునేటప్పుడు చాలా మందికి ఎట్లా ఉంటుందంటే రోజు చేసిన విషయాలన్నీ రికలెక్ట్ చేసుకోమంటారు. మంచి పనులు రికలెక్ట్ చేసుకోమంటారు. ఏమిటేమిటో చెప్తూ ఉంటారు. అది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం మనం అన్నీ మర్చిపోయామని. చిత్తంలో వాసనా రూపంలో అన్నీ గూడా ఉంటాయి. ఆ వాసనా రూపంలో ఉన్నది మనం రికలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడో లేదో మనిషికి అక్కడి నుండి ఏదైనా దాని సూచన మళ్ళీ వచ్చినప్పుడు దానంతట అదే మనకు అన్నీ గుర్తొచ్చేస్తాయి. అయితే దీనికి కూడా ఒకరు ప్రశ్న ఏమడిగారంటే, ఇప్పుడు కర్మలు చేస్తాం మనం. కర్మ ఫలాన్ని పాపం రూపంలో అనుభవిస్తామనేది ఒక థియరీ ఉంది. అప్పుడు ఈరోజు కష్టాలు పడుతుంటే పెద్దలేం జెప్తారు? మీరెప్పుడో జేసుకున్న కర్మఫలం ఇది అనుభవిస్తున్నారంటారు. ఒకరేమడిగారంటే, కర్మ ఏం జేశామో గుర్తు లేకుండా కర్మఫలాన్ని అనుభవించమని జెప్తున్నారు. అదెక్కడ న్యాయం అంటున్నారు.
ఏం చేశామో మాకు తెలిస్తే ఈ బాధ పడేటప్పుడు అటువంటి పని మళ్ళీ చెయ్యొద్దు అట్లా ఉంటుంది గదా! బుద్ధొస్తుంది అనుకోని, ఆ పని గుర్తొస్తే బాగుంటుంది గదా! సృష్టి అట్లా ఎందుకు పెట్టలేదు అన్నా. అట్లా పెడితే బాగుంటుందా? హ్మ్. హ్మ్. అహా! కర్మ ఫలాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు గదా! కర్మ సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు, నువ్వు అనుభవించేదంతా నీ పూర్వజన్మ కర్మ వల్ల అని ఏదో చెప్తూ ఉంటారు కాబట్టి, ఇప్పుడు గుర్తొస్తే నాకు బుద్ధొస్తుందనే మాట సృష్టికి తెలియకనా చేయలేదా మాట. ఎందుకంటే, అట్లా గనక అవన్నీ గుర్తొచ్చేస్తే, ఈ రోజున్న బంధాలతోనే వేగలేక చచ్చిపోతున్నాడు వీడు. పూర్వజన్మలోని బంధాలన్నీ గుర్తొచ్చి, వాడు చేసిన గుణాలన్నీ గుర్తొస్తే, వాడసలు తట్టుకోగలడా? మరుపనేది సృష్టిలో ఒక మంచి రహస్యం. మరుపెందుకు పెట్టింది? వాసనా రూపంలో అది ఉన్నప్పటికీ కూడా విషయాన్ని మరచిపోతాడు మనిషి. మరిచిపోవటం సహజం. ఎందుకంటే అది బయటిది అని గుర్తు చేస్తుంది మనకెప్పటికప్పుడు. అది బయటిది విషయం. అరువు. అరువు ఎప్పుడు సొంతం గాదు. అద్దె ఇల్లు ఎప్పుడైనా సొంత ఇల్లు అవుతుందా? కాదు. ఎన్ని సంవత్సరాల తర్వాతనైనా సరే అది అద్దె ఇల్లే గాని, నువ్వక్కడ ఉండి పుట్టి పెరిగినిల్లు అని నువ్వన్నా సరే, అది అద్దె ఇల్లే. ఎట్లా అని మనకు లోకంలో తెలుస్తుందో, అట్లాగే అరువిచ్చిన స్థానంలో తన స్వరూపాన్ని గుర్తించటం అటువంటిదే. సాధన స్థితిలో బోధాత్మకంగా చెప్పినప్పుడు ఇవన్నీ సత్యాలు. బోధను గూడా అతిక్రమించాలి అతీత స్థితిలో. ఈరోజు చెప్పబోయేది అదే ఇక్కడ. బోధను గూడా దాటేస్తాడు వాడు. దాటాలి. ఎందుకంటే బోధ అనుభవించిన తర్వాత ఎట్లా ఉంటుందంటే, దాని నుండి సారాన్ని స్వరూప రూపంలో తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బోధ ఉట్టిదే. ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ నిశ్శేషతః. అంటే ఒడ్ల నుండి బియ్యం తీసుకొని ఒడ్లను ఎట్లా వదిలేస్తాం? పొట్టు తీసి పారేస్తున్నట్టుగా గ్రంథం చదివినప్పుడు గూడా సారాన్ని తీసుకుంటాం. ప్రవచనం విన్నప్పుడు గూడా సారాన్ని తీసుకుంటాం. సాధన అనుభవాన్ని పొందినప్పుడు గూడా కర్మను వదిలేస్తాం, సాధన కర్మను. కేవలం సారాన్ని తీసుకుంటాడు వాడు. సారం ఏమిటి? స్వరూప దర్శనం అవుతోంది. ఈ స్థితి వచ్చిన తర్వాత అది కూడా వదిలేస్తాడు. వదిలేయాలి గూడా. వదిలేయకపోతే అది పట్టుకొని కూర్చుంటాం ఏమిటి? మన దేహం రోజు చూపిస్తుంది. జీర్ణం చేసుకున్న తర్వాత మలం విడిచేస్తున్నాం మనం. అది విడవకపోతే ఎంత ఎంత డేంజర్? మలం సరిగ్గా పోకపోతే ఎంత అపాయం కలుగుతోందో దేహానికి, అంతే అపాయము కర్మను విడిచేయకపోతే. ఏదైనా సరే ఆ కర్మను విడిచేయకపోతే. కనుక ఈరోజు చెప్తున్నదేమిటంటే, ఆ కృతాంతే ఉపస్థితే ప్రాణహరే కృతాంతే ఏమంటున్నారు? సుధీయ ధారణ కలిగి ఉన్నవాడు. స్పష్టంగా ధారణ కలిగి ఉన్నది. ఏమిటి? అరువిచ్చిందేమిటి? తనదేమిటి? తానే అరువిస్తున్నాడు. మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడన్న స్పష్టమైన ధారణ కలిగిన వాడు ప్రయత్నాత్. యత్నం అంటే యతి ప్రయత్నే ధాతువు మళ్ళీ దానికి. యత్నం చేయటం అంటే ప్రయత్నపూర్వకంగా చేయటం గురించి వాసిష్ఠ రామాయణం కూడా బాగా చెప్తుంది. ఎందుకంటే సాధన అనేది ప్రయత్నపూర్వకంగా చేసే పని. అయితే సిద్ధస్థితిలో ఆ ప్రయత్నాన్ని విడిచేయాలి. ప్రయత్నపూర్వకంగా మనిషి చేసేవేవి అంటే, జీవుడు చేసే ప్రతిదీ ప్రయత్నపూర్వకమైన పనే. ఎందుకంటే తనను ప్రవర్తింపజేసుకోవాలంటే చాలా కష్టం బయటికి ఈడ్చి. దేహంలోకి రావటం ప్రయత్నం. సహజ స్థితికి భిన్నమైంది ఏదైతే ఉంటుందో క్రియ, దాన్ని ప్రయత్నం అంటాం. ఇప్పుడు మనం ప్రయత్నం లేకుండా దేహంలో చేస్తున్న ఉపమానం ఏమిటి? శ్వాస తీసుకోవటం. అది గనక ప్రయత్నపూర్వకంగా చేస్తే చచ్చిపోతాడు వీడు. తీసుకోడు. బద్ధకం వేస్తున్నోడికి. అది అప్రయత్నంగా ఎట్లా ఉందో ఒక ఉపమానం. దేహంలో ఒక ఉపమానం. అప్రయత్నంగా గుండె కొట్టుకుంటోంది. లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ మొత్తం వ్యవస్థంతా అప్రయత్నంగా నడుస్తుంది. దాన్నే ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అనుకుంటున్నాడు. కానీ ఆ అప్రయత్న స్థితిలో తానున్నాడు. నేనుంటే గుండె కొట్టుకుంటుంది. నేను లేకపోతే గుండె మెకానిజం ఎంత బాగున్నా అది ఆగిపోతుంది.
మెకానికల్‌గా కొట్టుకోవట్లేదు అది. నేనున్నాను గాబట్టి జరుగుతోంది అదంతా. అంటే నా ఉపస్థితిలో నేనుండగా, స్థిరంగా ఉండగా జరుగుతున్న ప్రక్రియలు ప్రయత్నంగా, అప్రయత్నంగా. ఇప్పుడు కర్మేంద్రియాలతో మనం చేసే పనులన్నీ ప్రయత్నపూర్వకంగా బయట ఇంద్రియాలతో. లోపల అంగములతో చేసేవన్నీ, అవయవములతో చేసేవన్నీ అప్రయత్నంగా. ఇది ఉపమానాత్మక దేహం మనకు. ప్రవర్తనలో గూడా ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా ఏం చేయమంటున్నారు? ఆసు వెంటనే చేయవలసిన పనేమిటి అంటే, ఏదైనా పని చేస్తున్న కాలంలో దాని నుండి వెనక్కొచ్చేసేటప్పుడు ముర దానికి విశేషణాలు మురారి పాదాంబుజ చింతనం అనే ఒక ప్రక్రియకు విశేషణాలు చూపించారు. మనోవాక్కాయ చిత్తైః సుఖదం. మనోవాక్కాయముల చేత సుఖమునిచ్చే యమఘ్నం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వస్తుంది. మనస్సు, వాక్కు, కాయం. మనస్సు అనలేదు. వాక్కాయ చిత్తయి అన్నారు. చిత్తం అన్నారు కాబట్టి మనస్సు అనలేదు అక్కడ. త్రికరణములు అని అర్థం అక్కడ. వాక్కాయ చిత్తములు. వాక్కు చేత ఎట్లా చేస్తాడు చింతన? కాయం చేత చింతన ఎట్లా చేస్తాడు? చిత్తము చేత చింతన ఎట్లా చేస్తాడు? వాక్కు చేత చింతన చేయటం అంటే మనకు ప్రసిద్ధంగా తెలిసిందేమిటి? నామస్మరణ. ఇక్కడ ఉన్న ప్రసిద్ధార్థమే చెప్పుకుంటే నామస్మరణ చేయాలట. నామస్మరణ ఎట్లా చేస్తాం మనము? దానికి 4 ఉంటాయి. వైఖరి అని ఒకటి, మధ్యమ, పశ్యంతి, పర అని 4 రకాలైన వాక్కులు ఉంటాయి వ్యక్తం అవ్వటం. నామస్మరణలో ఈ 4 చెప్తారు. వైఖరి అన్నప్పుడు ఏమిటంటే శబ్దాన్ని పలకటం. శబ్దాన్ని పలకటం అనేది వాగీంద్రియం యొక్క కర్మేంద్రియ స్థానం. శబ్దాన్ని పలకటం, మనం మాట్లాడటం వాక్కు కర్మేంద్రియం. ఇప్పుడు వైఖరి నామస్మరణ. వైఖరి అనే దాంట్లో ఎట్లా ఉంటుందంటే నామాన్ని పలికిస్తారు ముందు. ఇప్పుడు మనము శ్రీరామ 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 అని ఒక జపం చేస్తున్నాం అనుకుందాం. ఇది ముందు ఎట్లా చేస్తారు? నామ జపం నేర్పించేటప్పుడు ఒక జపమాల ఇచ్చేస్తారు. జపమాల ఎందుకు ఇస్తారంటే వాడికి జపమాల మీద కొంతసేపు చిత్తాన్ని నిలుపుతాడు కానీ, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది, గబుక్కుని వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇది జరపాలనే కొంచెం వాడికి ఎరుక ఉండాలి కాబట్టి మొదట్లో అది ఇస్తారు. వీడేం చేస్తాడు? మెకానికల్‌గా చేస్తే అది జరపడం అనేది వీడికి వేలికి అలవాటు చేసేస్తాడు, నోటికి అలవాటు చేసేస్తాడు. ఇదైనా మొదట్లో ఒప్పుకుంది శాస్త్రం. ఇదైనా సరే చేయమంటుంది. ఇంత మాత్రమైనా చేయమన్న తర్వాత కొన్నాళ్ళకి ఏ పని చేసినా అది యాంత్రికం అవుతుంది మనిషికి. అయిన తర్వాత వైఖరి నామస్మరణలో ఏం ఎదగాలంటే మనిషి తాను పలికే శబ్దాన్ని తాను వినాలని ఒకటి పెట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే మనం వింటూ ఉంటాం. కానీ మనం వినటం అనేది ప్రయత్నపూర్వకంగా చేయం మనం. గుర్తించండి ఎప్పుడైనా. ప్రయత్నపూర్వకంగా మన మాటను మనం వినం. మనం చెప్పే భావం మీదనే వెళ్ళిపోతుంటాం, మాట్లాడేస్తుంటాం. అట్లాగే నామమంత్రం పలుకుతున్నప్పుడు మనమేం వినం. వినిపిస్తుంది, కానీ ప్రయత్నపూర్వకంగా వినం. ఇక్కడ ప్రయత్నం అని ఎందుకు చెప్పారంటే మనస్సును వెనక్కి లాగాలి ఇప్పుడు. ఇది యమఘ్నం. ఎందుకంటే మనస్సు ఏం చేస్తుంది? ఒక ఇంద్రియం ద్వారానే అది ప్రసరిస్తుంది. ఒక ఇంద్రియ కర్మయందు మనస్సు నిలిపితే ఇంకొక ఇంద్రియ కర్మ చేస్తున్నప్పటికీ దాంట్లో మనస్సు ప్రవర్తించదు. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడు, వినటం కూడా జరుగుతుంది కదా, శబ్దాలు వస్తున్నాయి, వింటున్నాడు. కానీ వినుట అనే ప్రక్రియలో మనస్సు లేదు. ఇప్పుడు మాట్లాడుట అనే ప్రక్రియలోనే మనస్సు ప్రవర్తిస్తుంది, వినటంలో ఉండదు. కళ్ళు కూడా తెరిచే ఉన్నాయి, చూస్తుంది కూడా. కన్ను చూసినప్పటికీ కూడా మనస్సు ఎక్కడుంది? ఇప్పుడు మాట్లాడే మాట మీదనే అది నిలిచింది. వేరే ఇంద్రియాల ద్వారా అది ప్రసారం అవ్వటం లేదు, అది వ్యక్తం అవ్వట్లేదు మనస్సు ఇప్పుడు. అందుకే మనస్సును శబ్దానికి, మంత్రానికి కట్టివేయటాన్ని వైఖరి జపంలో ఏం చెప్తారంటే నువ్వు చెప్పే మంత్రాన్ని నువ్వు విను అంటారు. ఇది చేసి చూస్తే మిరాక్యులస్‌గా మనిషిలో మార్పు వస్తుంది. అది చిన్న విషయం కాదు.
నువ్వు పలికే నామాన్ని నువ్వు విను, చిత్తం ఎక్కడికెళ్ళదు. నువ్వు కళ్ళు తెరిచే చేయమంటుంది కూడా. కళ్ళు తెరిచే చేయాలి. ఇట్లా కొంతకాలం అభ్యాసం చేస్తే మధ్యమ వాక్ అనేది అంటారు. మధ్యమ వాణి అంటారు దాన్ని. వాణి అంటారు ఎక్కువగా. మధ్యమ వాణి ఎట్లా వస్తుందంటే, ఇంక నువ్వు ప్రయత్నపూర్వకంగా చెయ్యవక్కడ. నామజపం మొదలుపెట్టగానే మనస్సు నామజపం మీదనే లగ్నం అవ్వటం అనేది ప్రయత్నపూర్వకంగా జరగకుండా తానంతట అదే జరుగుతుంది. దాన్ని ఉపాంశు అంటాం మనం. ఇంక బయటికి పదం పలకము, పలికిన దాన్ని వినే ప్రయత్నం కూడా చెయ్యము. కానీ తాను చేస్తున్నాడంటే మనస్సు అక్కడే లగ్నమై ఉంటుంది. ఇది మధ్యమ. తర్వాత పశ్యంతికి ఎదుగుతాడు. పశ్యంతికి ఎదగటంలో ఇంక కూర్చొని నామం చెప్పటం ఉండదు, ఏది ఉండదు. ఎందుకు ఉండదంటే పూర్తిగా ఈ మనోవాక్ కాయాలని ఏవైతే త్రికరణాలని చెప్తారో త్రికరణాల అలైన్మెంట్ వస్తుంది. ఒకే ధ్యాసలో ఉంటాయి మొత్తం అన్ని. ఇది జపాన్ని చేయటంలో చాలా గొప్పగా చెప్పింది హిందూ ధర్మం. జపం చేయటం అంటే వాళ్ళు ఏదో పిచ్చిగా చేసేస్తున్నారంటే మనిషికి ఇదంతా తెలియక చేస్తాడు. కానీ ఇది చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఏమైంది? మనస్సు, వాక్కు, కాయము త్రికరణాలు ఏవైతే ఉన్నాయో కర్మ, జ్ఞానేంద్రియాలు, భౌతిక దేహం, ఇవన్నీ కూడా అంతరింద్రియ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియమై అన్ని ఇంద్రియాలు ఒకే అలైన్మెంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా ఉండి దేన్ని స్మరిస్తున్నాయి ఇప్పుడు అంటే, ఇవి ఇట్లా ఉండాలంటే వెనుక తన స్మృతి యొక్క ప్రసారము నేరుగా జరగాలి. అంటే ఇప్పుడు వంకర టింకరగా ఉన్న ట్యూబ్లోంచి నీళ్లు పోవాలంటే ఎంత కష్టంగా ఉంటుంది, నేరుగా ఉన్న ట్యూబ్లోంచి నీళ్లు పోతుంటే ఎట్లా ఉంటుందో అంత స్పష్టంగా తన సచ్చిదానంద స్మృతి ప్రసారం అవుతుంది అక్కడ. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము? పశ్యంతిలో. మరి పరావాణిలో ఏముండదు. మురారి మన దగ్గర ఉంటాడు. మనమేమి చింతన కూడా చెయ్యనక్కర్లేదు. అంత స్థాయికి పరా అంటే పూర్ణత్వం. అది పాలన, పూరణ పరశబ్దానికి. అది ఎట్లాంటి పూర్ణ స్థితిలో ఉంటుందంటే మనిషి ఉండటమే, అంటే దేహధారి ఆ సాధకుడు ఉండటమే పరాస్థితి. అది దేహం విడిచిన తర్వాత అవుతుందని అనుకుంటే సాధన శక్తిని బట్టి ఉంటుంది. అది సాధన స్థితిని బట్టి ఉంటుంది. దేహం ఉండగా కూడా తానున్నాడంటే సచ్చిదానంద స్మృతి ఎరుక లేకుండా ఉండడు. ఇది పరా. అంటే ఇప్పుడు వాక్కు చేత ఏదైతే చింతన చేయమంటున్నారో సుఖాన్ని ఇవ్వాలట. అది సుఖదం అంటే సుఖమును ఇచ్చున్నది. సుఖం అంటే శుభంగా ఒక ప్రయత్నాన్ని ఇస్తుంది. ఎందుకంటే సాధకుడు ఏం చేస్తున్నాడు? మొదట వైఖరిలో మొదలుపెట్టిన వాడు పరాకి చేరాలి, లేదా పశ్యంతి దాకానన్నా కనీసం చేరాలి. ఇది ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఎట్లా ఉండాలంటే సుఖాన్ని ఇవ్వాలి. సుఖం అంటే తన స్థితిని శుభంగా త్రవ్వుకోవటము, శుభమైన ప్రయత్నం అని అనటంలో తన స్థితిని గుర్తించటానికి బరువు, భారం కాకూడదు. ఇది సుఖం. సుఖంగా ఉంది అంటే అర్థం ఏమిటి? ఏ బరువు లేకుండా, భారం లేకుండా ఉండటం సుఖం. అంతేనా? ఆ సుఖం అంటే తనను కూర్చోబెట్టడానికి, ఆసనంలో కూర్చోబెట్టడానికి కానీ, ఆ ప్రయత్నం చేయటానికి కానీ లోపల నుండి ఎటువంటి వ్యతిరేకత రాకుండా, అంటే తన ప్రవృత్తి యొక్క ప్రభావం ఉండకుండా. వ్యతిరేకత ఎప్పుడొస్తుంది? ఏదైనా పని చేస్తున్నప్పుడు మనిషికి ప్రవృత్తి తొలుస్తూ ఉంటుంది లోపల. అవునా? ఇప్పుడు చాలా బుద్ధిమంతుడిలాగా పుస్తకం పట్టుకుంటాడు ఇట్లా చదువుదామని. చదవగానే ఒక పారా కూడా అవ్వదు, పూర్తి అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? ఏమేమో గుర్తొస్తాయి. పనులేమో ఉండవు వీడికి. అయినా సరే గుర్తొస్తాయి. అవునా? అప్పటిదాకా గుర్తురావు. అప్పుడే తర్వాత ఇది చేద్దామా, అది చేద్దామా, మానసికార్చన చేస్తుంటే కూడా నువ్వు తర్వాత చేసే అప్పుడు మనం ఏం చెప్పాలి మనసుకి? కాసేపు ఆగు, తర్వాత ఎన్నన్నా చేస్తా నేను. కొంచెం సేపు ఉండు తల్లి, నాకు గుర్తున్నాయి అవన్నీ, నువ్వేం గుర్తు చేయక్కర్లేదు ఇప్పుడు. ఏమేమో పనులన్నీ గుర్తు చేసుకుంటాడనమాట. అది రాకుండా ఇది ఎందుకు వస్తుంది? ప్రవృత్తి పరిగెత్తిస్తుంది మనిషిని. ఇప్పుడు చూడండి, మధ్యాహ్నం చేయాల్సిన పనులు ఇప్పుడే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమి వాడికి? అవసరం లేదు. అప్పుడు ఏదో చేద్దాం అనుకుంటాడు. అనుకోవడాలన్నీ ఇప్పుడు చేసుకునే అవసరం లేదు. కానీ ఎందుకు వస్తుంది?
స్థిరంగా ఉండనివ్వక పరిగెత్తించే ప్రవృత్తి వెనకాలుంది గాబట్టి అది పరిగెత్తిస్తుంది. ఇప్పుడిక్కడ సుఖదమైన ప్రయత్నం ఎప్పుడవుతుందంటే, ప్రవృత్తి వేగము రాదు వాడికి. అంటే మనకే తెలుస్తుంది. ఇదెక్కడ అర్థమవుతుంది? లోపల మనకే అర్థమవుతుంది. ఆ ప్రవృత్తి వేగం రాకుండా సుఖదమై యమఘ్నం కావాలి. యమఘ్నం అంటే యమరక్షణానికి ఘ్న అనే గత్యోహు ధాతువు. యమ సన్నిధి రానివ్వద్దట అది. యముడి సన్నిధి అంటే మనం ఏమనుకుంటామంటే దానికి ఎటన్నా అర్థం చెప్పుకుంటాం. సాధన స్థితిలో చెప్పినప్పుడు యమ లక్షణం చాలా గొప్పది. కట్టుబడి ఉండటం అనేది. ఎట్లాంటిదంటే ఇప్పుడు ప్రతిరోజు ఈ సమయానికి నేను జపం చేసుకుంటాను. మానసిక అర్చన చేసుకుంటాను. ఈ సమయానికి గ్రంథ పఠనం చేస్తాను. ఈ సమయానికి ఓ ప్రవచనం వింటాను. సాధనలో చేసే పనులు. ఇట్లా మనం ఒక షెడ్యూల్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? ఇది మంచిదా కాదా? చెప్పండి. చాలా మంచిది. ఎప్పుడు సాధనలో ఎదిగే సాధకుడికి చాలా మంచిది. కానీ దీన్ని ఏమంటున్నారు? యమఘ్నం అంటున్నారు. యమఘ్నం అంటే ఈ సమయానికి ఇది చేయటం కాదు. నీ మనస్సు ఎప్పుడూ గూడా దానిలో రమించేటట్టు ఉండాలి గానీ, షెడ్యూల్ చేసిన కారణం చేత ఇప్పుడు చేసి తీరాలి అని ఇటువంటిది ఎప్పుడు ఉంటుంది? నర్సరీ పిల్లవాళ్ళను, స్కూల్ పిల్లలను టైమింగ్స్ ప్రకారంగా మనం చేస్తామే డిసిప్లిన్ నేర్పించడానికి వాళ్ళకట్లా చేస్తున్నాం. ఒక పీరియడ్‌కి ఇదే చదువుకోవాలి. ఆ తర్వాత వాడు పీహెచ్‌డీ చేస్తున్నాడనుకోండి. వాడికి పీరియడ్‌లుంటాయా? వాడు ఆ కట్టుబాటుని ఎదిరించాడా? అతిక్రమించాడా? అతిక్రమించాడు. వాడి షెడ్యూలింగ్ ఎట్లా ఉంటుందంటే, వాడెప్పుడు నిలపాలనుకుంటాడో చిత్తాన్ని వాడు షెడ్యూల్ చేసుకుంటాడు. ఇంక పీరియడ్‌లుండవు, దానికి బెల్ కొట్టటం ఉండదు, ఏముండదు. అంటే ప్రాథమిక స్థాయిలో ఇది చాలా మంచి గొప్ప విశేషమే. కానీ ఇదేం సమయం అని చెప్పారు దీన్ని మనకు? కృతాంతే ప్రాణహరే ఉపస్థితే. కృతం చేయబడిన సాధనకంతా గూడా కట్టుబడి ఆ బయట దాన్ని వదిలేస్తున్నాడు. ఎందుకంటే బయటగా చేస్తున్న ప్రయత్నపూర్వక అవగాహన గూడా వాడికి లేదిప్పుడు. ఎట్లాగైతే సహజంగా శ్వాస పీల్చుకున్నందువల్ల ఆ ప్రక్రియ జరుగుతుందో, సహజంగానే ఆ మురారి చింతన అవుతుంది. యమఘ్నం సుఖదం ప్రాణః మురారి పాదాంబుజ చింతనం అంటున్నారు. యమఘ్నం అది. ఇప్పుడు ఇందాక మనం చెప్పాం. వైఖరిలో ప్రయత్నపూర్వకంగా చేయాల్సొస్తుంది. మనిషికి అది అలవాటే లేదు గదా! కుక్క బుద్ధి గదా వీడిది. ఆ కుక్క బుద్ధిని వెనక్కి తీసుకురావాలంటే మరి కూర్చోబెట్టాలి. ప్రయత్నపూర్వకంగానే చేయాలి. పిల్లలు స్వేచ్ఛగా అల్లరిగా తిరుగుతున్నప్పుడు మనం వాళ్ళకొక టైమ్ టేబుల్ ఇస్తున్నాం. ఎందుకు? ఆ స్వేచ్ఛను అరికట్టడానికి. వాడికి అది అలవాటు చేయడానికి. అంతే సాధన గూడా మరి. బయట విషయ దృష్టి ఎంతగా ఉంటుందంటే మనిషికి చిత్తాన్ని రంగరిస్తాడందులో. మనం అనుకుంటాం గదా! ఇప్పుడు ఆశ్రమ ధర్మాలున్నాయి. ఆశ్రమ ధర్మాలు గూడా హిందూ ధర్మం చాలా గొప్పగా చెప్పింది. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక బ్రహ్మచర్య ఆశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం చూపించింది. అసలు వానప్రస్థాశ్రమం ఎందుకు చూపించాలి? తర్వాత సన్యాసాశ్రమం వేరే గాని, ఎందుకు చూపించిందంటే, ఎప్పుడైతే గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడో, లక్ష చెప్పుగాక. వాడు గృహస్థాశ్రమంలోనే వాడి కమిట్మెంట్ అక్కడే ఉంటుంది. ఎంత సాధనన్నా చెయ్యి నువ్వు. మరి దానికి అంతం ఎట్లా తీసుకురావాలి? అది న్యాయం అని గూడా చెప్పుకుంటుంటారు కొంతమంది. అతీత స్థితిలో ఉన్నవాడికి తప్ప గృహస్థాశ్రమాన్ని వదిలేయమని ఎవరు చెప్పరు. మరి అది సత్యమైనప్పుడు వాడు కమిట్మెంట్ ఇచ్చి, వాడి బాధ్యతలుగా అనుకున్నది అదే సాధన అవుతుంది వాడికి. ఎందుకంటే గుణపాఠాల చేత ఎదగవలసిన వాడయి ఉంటే గృహస్థాశ్రమంలో చేరతాడు ఎవడన్నా. వాడికి నేరుగా అందుకునే సంస్కారం ఉంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుండి నేరుగా సన్యాసాశ్రమం వస్తుంది వాడికి. కానీ అట్లా లేనప్పుడు ఏమవుతుంది? గృహస్థాశ్రమంలో వాడు ప్రవర్తించి తీరాలి. అది వాడికి ఒక క్రమం. అందుకే పశుపక్ష్యాదులను గూడా పెంచుకోకూడదంటారు. ఈరోజు కుక్కలను, పిల్లులను పెంచుతుంటారు అసహ్యంగా. ఎందుకు పెంచకూడదు? మంచిదే గదా! ఒక ప్రాణిని నేను ఆదరిస్తున్నాను, మంచిది గదా అంటారు గానీ, నువ్వు ప్రాణిని ఎందుకు ఆదరించొద్దంటే,
అది స్వేచ్ఛగా బ్రతికి, గుణపాఠాలను పొంది, ఆ కుక్క యోనిని దాటాలనుకోవాలి. ఈరోజు కుక్కలను పెంచుతారు వెస్టర్నర్స్ వాళ్ళు. మనిషి కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు దానికి. మనిషిని చెడగొట్టినట్టే దాన్ని గూడా గారాబం చేసి చెడగొడుతూ ఉంటారు. అట్లా చేస్తే అది కుక్క జన్మ బావుందనుకుంటుంది. లేదు? మనిషి జన్మ కంటే కుక్క జన్మ బాగుంది. ఇండియాలో మనిషే పుట్టే కంటే ఆ ఫారెన్‌లో కుక్కే పుట్టినా, పిల్లే పుట్టినా చాలా ప్రేమగా చూసుకుంటారనుకుంటుంది. దే ఆర్ బోర్న్ టు లివ్ ఫ్రీ. అది అర్థం చేసుకోవాలి. ఏ ప్రాణిని పెంచేది మనకు లేదు. ఎందుకు పశువుల్లో ఒక గోవుని మాత్రం పెంచే సంస్కృతి మనకెందుకుంది? అది గూడా కట్టేసి పెంచే సంస్కృతి ఏం లేదు. ఇప్పుడంటే మనం ఇట్లా సిటీ డెవలప్ జేసుకున్నాం గానీ, దాన్ని వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది. కేవలం ఆ పశువును గోవు అనేది సాధుజీవి గనుక, దాన్ని పరిరక్షణ జేయటం అనేది మన సంస్కృతి జెప్పింది. ఇంకే జీవిని పెంచడం అనేది తప్పు. అట్లెట్లాగో, అట్లాగే ఈ కట్టుబాటు అనేది ఏదైతే ఉంటుందో, తాను గృహస్థాశ్రమంలో గుణపాఠం కోసం చేరినవాడు వానప్రస్థానికి వెళ్లి విడిచేయటం నేర్పిస్తుంది. లోకంలో ఈరోజు చాలా మంది కష్టపడిపోతుంటారు. ఎందుకు? ఇంట్లోంచి వెళ్ళగొట్టారు పిల్లలని. వాళ్ళు వెళ్ళగొట్టక ముందే నువ్వు వెళ్ళిపోవాలి. బుద్ధుంటే పెళ్లి చేస్తే అక్కడికి చాప్టర్ క్లోజ్. ఎందుకంటే చేసిన ఘనకార్యానికి పర్యవసానం అది గాబట్టి, అయితే వాడిని సాధకుడిని చేయగలగాలి. అంత తెలివితేటలుంటే. వాడి సంస్కారం మీద గూడా కొద్దిగా ఆధారపడి ఉంటుంది గానీ, వాడు చేయలేని పక్షంలో కనీసము లౌకిక ధర్మం అనుకుని ఓ పెళ్లి కట్టుబడేస్తే వాడు కూడా సేమ్ అదే కోర్స్ చదువుకుంటాడు గాబట్టి, వాడినట్లా వదిలేయాలి. కానీ వెంటనే వదిలేయాలి. ఇది వానప్రస్థాశ్రమం మనకు చూపించింది. రాజులు గూడా పూర్వకాలంలో రా రా రాజభోగాలన్నీ వదిలేసి అడవులకెళ్ళిపోయేవారు. అంత గొప్ప సంస్కృతి మనది. ఏం జేస్తున్నారప్పుడు? వానప్రస్థాశ్రమంలో దేనికి సిద్ధపడుతుందంటే, ఈ విషయ చింతనలో ఏదైతే బాధ్యతలతో అనుకోండి ఏదన్నా గాని, మనిషి తన చిత్తాన్ని ఎంత రంగరిస్తాడో, ఒక రంగంలో దూరి వాడు బాగా బ్రతికాడంటే, ఆ రంగంలో ఒక ప్రొఫెషనల్ అయ్యాడనుకుందాం మనం. ఒక నిపుణుడయిపోతే మామూలుగా ఉండదు వాడి చిత్తం. రంగరించాడు దాన్నందులో. ఆ రంగరించిన చిత్తాన్ని వెనక్కి తీసుకోవటం సులభమా? అస్సలు గాదు. అందుకే పూర్తిగా అన్నిటిని విడిచిన వానప్రస్థాశ్రమం మనకు చూపించారు చక్కగా. అది ఎట్లా జేయాలి? వాలంటరీగా తనంతట తాను జేయాలి. ఈరోజు ఒకవేళ ఆహ్, వ వనములోకి వెళ్ళిపోకుండా అట్లా ఉండలేడు గాబట్టి మనిషి ఇప్పుడున్న దేశకాలమాన పరిస్థితుల్లో కనీసం ఆ బాధ్యతల నుండి కంప్లీట్ విత్‌డ్రావల్ చేసుకోవాలి. ఇప్పుడెట్లా ఉంటారు? వేరువేరుగా ఉన్నా గూడా రోజు ఫోను జేయటం. వాడు దగ్గాడా, తుమ్మాడా, చచ్చాడా, బతికాడా అన్నీ నీకే గావాలి. వాడు దగ్గుకుంటాడు గదా! నీకెందుకు? ఉండదు. అట్లా దూరటం వల్ల ఏమైంది? వద్దు బాబో వీళ్ళు అని ఈ స్థితి తెచ్చుకున్నారు మనుషులు. వాడి పిల్లలు పుట్టాలి. వాడి పిల్లలకు గూడా జరిగే షోడశ సంస్కారాల్లో వీడు పాల్గొనాలి. నువ్వు చేసావు గదా! ఒక రౌండ్ అయింది గదా! సరిపోలా? సరిపోదు వీడికి. ఇంకా గావాలంటాడు. ఏం జేస్తున్నారిప్పుడు? నెట్టి పారేస్తున్నారు. వాళ్ళ చేత నెట్టించుకునే కర్మ పట్టింది. వీళ్ళు అప్పటికన్నా గుర్తించి ఇంక చాలు అని దాని నుండి ఉపసంహరించుకొని అదేదో వచ్చిన జీవితంలో చేస్తే ఓ తప్పు చేశాను గానీ, ఇప్పటికన్నా దాన్ని సరిజేసుకొని సాధన జీవితాన్ని 60 ఏళ్ళంటే పెద్దగా పడక మీద పడుకునే అంత స్థితి ఏం రాదు. ఇంకా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఉన్నంత సేపు వీడు మళ్ళీ సైడ్ జాబ్ చేస్తుంటాడు. మొత్తం అడ్డం పడేదాకా. వీడొక ఆయన్ని జూసాడు. 83 సంవత్సరాల వయస్సులో వ్యాపారస్తుడు. వాళ్ళ అబ్బాయికి వ్యాపారం అప్పగించినా సరే, యాన్యువల్ ఇన్‌కమ్ అంత మరి నోట్ మెషిన్ రాలేదేమో అప్పటికి గానీ, నోట్లు లెక్కపెట్టి వీపులో ఉన్న నరాలన్నీ లాగినాయట భుజం మీద వెనకాల. దాని తర్వాత వెంటనే క్యాన్సరొచ్చి చచ్చిపోయాడులెండి. ఇంక అంటే క్యాన్సరొచ్చి చచ్చిపోయేదాకా అదే పని జేశాడు చివరిదాకా. నరాలన్నీ లాగేటంత పని. అట్లా కాకుండా ఉపసంహారం అనేది నేర్చుకోవటం కోసమే వానప్రస్థాశ్రమం ఉంది మనకు. దాంట్లో ఈ ఉపసంహార క్రియ బయట ఎట్లా చూపిస్తున్నారో, లోపల ఉపసంహారం గూడా జరగాలి మనిషికి. అందుకే పసితనం నుండి నామజపం జేయటం అలవాటు చేయాలి మనిషికి.
వాడు ఉపసంహారం నేర్చుకుంటాడు. వాడు మళ్ళీ ముసలాడు అవ్వాల్సిన అవసరం లేదు. నామం చెప్పటం అనేది నిరంతర నామం. ఏది వైఖరి స్థితిలోనైనా సరే. చెప్పేటప్పుడు వాడికి నువ్వేం చెప్తున్నావో నువ్వు వినాలి. ఈ చిన్న అభ్యాసం చేస్తే వాడికి ఈరోజు భాషలో చెప్పాలంటే కాన్సంట్రేషన్ పవర్ చాలా ఎక్కువొచ్చేస్తుంది. చిన్న పని. నువ్వు మాట్లాడేది, నువ్వు చెప్పేది నువ్వు విను. ఆ వింటున్నప్పుడు మనస్సు ఉపసంహరించుకుని దాని నుండి మొత్తము మనస్సు, వాక్కు, కాయం అన్నీ గూడా ఒకే స్థితిలో ఉంటాయి. ఇది చేయలేకనే మనిషి ఇంత కష్టపడుతున్నాడు. ఎందుకు ఇంత స్పృహ లేకుండా బ్రతుకుతున్నాడంటే వాడు చేస్తున్న చేష్టను వాడు గమనించటం లేదు కాబట్టి. చాలా మంది ఏమనుకుంటారంటే సాధనలో అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్స్ అవుతుంటారు. చాలా తప్పది. కంప్లీట్ సెన్సిటివిటీ వస్తుంది సాధన అంటే. అంత షార్ప్ అవుతుంది ఇంటలెక్ట్‌గా. ఏదైనా సరే అన్ని ఇంద్రియాలన్నీ గూడా అంత షార్ప్ అవుతాయి. ఎందుకవుతాయి? వాటన్నిటిని గమనించేవాడు ఎప్పుడు మేలుకొనే ఉంటాడు గాబట్టి. జాగరూకత. విజిలెన్స్ జాగరూకత కూడా వస్తుంది. అవేర్‌నెస్. ఇది అక్కడ చెప్తున్నారు. మురారి పాదాంబుజ చింతనం అంటే స్వామి యొక్క పాదాలను చింతన చేయటం. చింతన ఎక్కడవుతుంది? చింతన అనేది ప్రతి ఇంద్రియంలో జరుగుతుంది. చిత్తంలో అనేది మనం చెప్తాం అభౌతిక స్థానం అదే గనుక చింతన ప్రతి ఇంద్రియంలో అవుతుంది. చింతన అంటే ఏమిటంటే చితి సంజ్ఞానే ధాతు చిత్తం అంటే. చిత్తము అభౌతికంగా ఒక చోట ఎక్కడో ఉందని గాదు. అంటే మనస్సు వెనకాల బుద్ధి వెనకాల చిత్తం అట్లా వెనకాల ఏముండవు ఇక్కడ అన్నీ కలిపి ఒకటే. చిత్తం అంటే దాన్ని చైతన్యవంతంగా చేసుకొని అంటే ఉనికి యొక్క గుర్తింపును అహంకారం. ఉనికి యొక్క గుర్తింపును చైతన్యవంతం చేసుకొని ఉన్న స్థానం చిత్తం. చిత్తంలో ఇప్పుడు చింతన చేయమంటున్నారు. దేన్ని? మురారి పాదాంబుజంలను. మురారి అంటే మురాసురుడు అనే రాక్షసుని చంపిన మధుసూదనుడు. మళ్ళీ మధుసూదనుడు అంటే మధు అనే రాక్షసుని చంపినవాడు. రాక్షసులను చంపిన వాళ్ళ అనే ఒక ప్రసిద్ధితో స్వామిని కీర్తిస్తున్నాం. రాక్షసం అంటే ఏమిటి? భంగపరుచుకోవటం రాక్షసం. తనకు రక్షణ లేకుండా చేసుకోవటం రాక్షసం అయింది. ఏ స్థితి మురారి అంటే చుట్టబడింది అని అర్థం. మురవేష్టనే ధాతు చుట్టబడింది. ఏం చుట్టబడిందంటే విషయముల చేత చుట్టబడ్డాడు తాను. ఉపమానం పట్టుపురుగు. పట్టుపురుగు తనలోంచే పట్టును తీసుకొని చుట్టుకొని చావుకు తెచ్చుకుంటుంది చివరికి. ఎట్లా? తనలోంచి వస్తోంది. బయట నుండి ఏం రావట్లేదు దానికి. విషయం కూడా తనలోంచి వస్తోంది. బయట నుండి రావటం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తనను తానే చుట్టేసుకుంటున్నాడు భావాల చేత, చేష్టల చేత విషయం కల్పించుకొని. పోయిన వారం ఏం చెప్పుకున్నాం? మనస్సు అనేది కల్పనాశక్తి, అసాధారణ కల్పనాశక్తి ఉంది దానికి. ఆ అసాధారణ కల్పనాశక్తితో తనంతట తానే సృష్టించుకుంటున్న జగత్తిది. ఎవ్వరూ సృష్టి చేయలేదు. ఏ రోజు ఈ రహస్యం గురువు ద్వారా తెలుసుకున్నాడో జగత్తును తీసేయటం అన్నిటికంటే సులభమైన పని. లోకంలో దేన్ని మార్చడానికైనా మనం చాలా కష్టపడాలి. మన ఆలోకమైన వీడి దర్శనమే గాని ఎట్లా లేకుండా చేసుకోగలడు, అది నా నుండే వస్తుందని ఒప్పుకోగలిగినారు. యాక్సెప్టెన్స్ లేదు మనిషికి. ఎన్ని చెప్పినా సరే మళ్ళీ విషయాలు వచ్చినాయి, అదొచ్చినాయి, ఇదొచ్చినాయి అన్న పరిభాష మారాలి. ఎందుకు వచ్చినాయి? ఎప్పుడు అర్థమవుతుందంటే ఇది ఈ మురారి అన్న లక్షణం మనలో ప్రవర్తించటం ఎప్పుడు మొదలవుతుందంటే ఎప్పుడైతే తత్వాన్ని శ్రవణం చేశాడో, శ్రవణం చేసిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్న 4 స్థాయిల్లో కూడా ఏదైతే జపంలో చెప్పుకున్నామో ఉపమానం మాత్రమే. ప్రతి సాధన స్థాయికి వైఖరి, మధ్యమ, పశ్యంతి ఉంటుంది అన్ని సాధనలకు. పరా అనేది అన్నిటికీ పరాకాష్ఠ. అప్పుడు ఏమి చేయకుండా తన ఆ స్థితిలో ఉండగలిగే స్థితి. ఈ 3 స్థితులు కూడా అన్ని సాధనల్లో ఉంటాయి. శ్రవణము చేసినా సరే. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏ రోజైతే దృఢ నిశ్చయం, నిధిధ్యాసన సౌభాగ్యం శ్రవణ కాలంలోనే కలుగుతుందో,
మామూలుగా అయితే శ్రవణము, మననము, నిధిధ్యాసనం అని చెప్తారు. కానీ ఒక్క వాక్యం విని నిధిధ్యాసన చేసుకోగలిగే సంస్కారం ఉంటే గనుక ఆ రోజే వాడు ఒప్పేసుకుంటాడు దాన్ని. ఎందుకంటే శాస్త్రం గాని, గురువు గాని మొదలుపెట్టేటప్పుడు ప్రవచనం ఎప్పుడైనా మొదట్లో సత్యం చెప్తారు. తర్వాతంతా వీడి సాధన సోది ఉంటుంది. అది వదిలిపెట్టకూడదు. మనం లేట్ కమర్స్ లాగా లేట్‌గా వచ్చామనుకోండి అయిపోయింది. అప్పుడు మనకర్థం గాదు. ఆ ఒక్క మాట ఏదైతే మొదట్లో జెప్పారో, జగత్తు లేదనేది మొదట్లో స్థాపన జేస్తారు. తర్వాత మనం ముందన్నాం గాబట్టి మన కోసం సోదంతా. అది మనకు తెలుస్తుంది గదా! నిజమైన వేదాంతం అయితే అట్లాగే ఉంటుందెప్పుడు. అక్కడ ఆ స్థానంలోనే నిధిధ్యాసన అయిపోవాలి. ఇంక తర్వాత చెప్పేదంతా సరే. సరే అనాలి గానీ, అది సత్యం కాదు. అనేది ఎప్పుడు నిధిధ్యాసన అవుతుందో, ఇది కంప్లీట్ యాక్సెప్టెన్స్. సృష్టి ప్రక్రియను ఏ వ్యతిరేకత లేకుండా తను ఒప్పుకున్నాడు. సృష్టి ఉండటం వల్ల నాకేం బాధ లేదు. ఉనికి సృష్టిగా సృజింపబడటం వల్ల నాకేం బాధ లేదు. జీవుడు అనేవాడు వచ్చాడనటం వల్ల నాకేం బాధ లేదు. ఏ సాధన చేయమంటే నాకేం బాధ లేదు. ఏది చేయమన్నా నాకేమి సంశయం లేదు. ఏమీ లేదక్కడ. లేకుండా నేను చేస్తూ ఉంటాను. కానీ అది లేదు. ఇది ఎప్పుడైతే నిశ్చయం అయిపోయిందో వాడికి, అప్పుడు వాడికి ఈ ఈ మురారి అనే ఆ చుట్టబడిన తన స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. తన నుండే వచ్చింది అన్న స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎరుకతో కనిపిస్తుంది. ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఓ మాట మాట్లాడేసి అనవసరంగా అన్నా అని వాడికి అర్థమైపోతుందనమాట. ఎందుకంటే మంచి చెడు గాదు. వ్యక్తం అవ్వటం, మాట్లాడటమే చాలా పెద్ద దోషం అని వాడికి అర్థమవుతుంది. ఎందుకంటే మాట్లాడితే చాలా ఏవేవో తీసుకురావాల్సొస్తుంది గదా! మాటేముంటుంది జెప్పండి? లేకపోతే ఏవేవో తెచ్చుకొని కల్పించాలి. కల్పించకపోతే మాటలు రావు. హ్మ్. కాబట్టి ఇంక వాడికి మాట్లాడుతుంటేనే వాడి దోషం అర్థమైపోతుంది. నేను కల్పిస్తున్నానని. అట్లా ఏ చేష్ట జేసినా ఇంతే. చుట్టుకుంటున్నాడు. చుట్టుకొని దాన్నేం జేయాలి? చివరికి అది చచ్చిపోవాల్సొస్తుంది దాన్ని. దాన్ని వేరు జేయాలంటే దాన్ని ఉండగా చేయలేకపోతున్నాం. ఇది ముర లక్షణం. అరి. అరి అంటే శత్రువని ప్రసిద్ధార్థం. ప్రవర్తింపజేసేవాడు అనేదేమో నిజార్థం. రుగతో ధాతువు. ఇప్పుడు ఈ చుట్టుకోవటాన్ని, అల్లుకోవటాన్ని తాను ప్రవర్తింపజేస్తున్నాడు అని తెలియటం మురారి లక్షణం. తాను ప్రవర్తింపజేస్తున్నాడని తెలుసుకున్నవాడు తాను ఆపేయగలడా లేదా? మనం ఆపలేకపోతున్నాం దేన్నైనా సరే అంటే ఒకటే అర్థం నీకింకా అర్థం కాలేదు. నువ్వు చేస్తున్నావని అర్థం కాలేదు. మనకు బలీయంగా తోస్తాయి గదా! ఇంద్రియ నిగ్రహంలో ప్రతీదీ గూడా బలీయంగా ఎప్పుడు తోచింది? తోచిందంటే నీకింకా అర్థం కాలేదు. అది నీ వల్ల జరుగుతుంది. నీ ప్రవృత్తి వేగం వల్ల జరుగుతుందని అర్థం కాని స్థితిలోనే మనం ఏం జేస్తాము? దాన్ని అదే అవుతుందనుకుంటాం. ఇది దర్శనం జేస్తే నేనే చేస్తున్నాను. ఆ చుట్టుకోవటం అనేది మురారి లక్షణం. అది గనక తనకు తెలిస్తే, ఎరుకగా తెలిస్తే దాన్ని వెంటనే ఆపేస్తాడు. దీనికి ఉపమానం ఎట్లా చెప్తారు? దొంగను గుర్తిస్తే వాడు వెంటనే వెళ్ళిపోతాడు. ఇంట్లో దొంగ తిరుగుతున్నంత సేపు ఎట్లా ఉంటుంది? ఒక్కొక్కసారి పని వాళ్ళే దొంగలులాగా ఉంటారు. వాడెంతో నమ్మకస్తుడుగానే ఉండి అన్నీ చేస్తుంటాడు. మనం గమనించం, నమ్మాం గాబట్టి. ఎప్పుడైనా ఒక చిన్న విషయంలో వాడిని గమనించినట్టు మనం ప్రవర్తించగానే వాడికది అర్థమైపోతే వాడు వెళ్ళిపోతాడక్కడి నుండి. అదెట్లాగో తన ప్రవృత్తి అనే తన ఊహాత్మక దొంగ ఇది. ఊహాత్మక దొంగ అంటే ఎట్లా ఉంటుందంటే రజ్జుసర్ప దృష్టాంతం చాలా మంచిది దీనికి. పాముని చంపే ప్రయత్నం చేస్తున్నాం మనం, పాము లేదక్కడ. పాముని చంపే ప్రయత్నం ఎంతసేపు చేస్తామో మనం దేన్ని కొడతాం? పాముని కొడతామా? తాడుని కొడతామా? మనమేమనుకుంటున్నాం? పాముని చంపుతున్నాం అనుకుంటున్నాం. అందుకే ప్రవృత్తి ఊహాత్మకం అనేది వీడు. సాధనలో గుర్తించవలసింది ఏమిటంటే ప్రవృత్తిని తొలగించుకునే సాధన కర్మ చేయటం చాలా ముఖ్యం గానీ, అది ఊహాత్మకమైందని తెలియకపోతే స్వరూపాన్ని కొట్టుకుంటున్నాడు వాడక్కడ. ఎవరిని నిందించుకుంటావు? ఎవరిని బాధిస్తావు నువ్వు? అది తాడు
తాడు మీద పాము కనిపిస్తుంది. పాము అనేది లేనే లేదు అసలు. మనం ఎంతసేపు పాముని చంపే ప్రయత్నం చేస్తున్నంత సేపు తాడుకే కదా బాధ, పీడ. ఈ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో ఆ ప్రవృత్తిని హింసించుకోవటం అనేది చేయడు మనిషి. లేదన్న దృష్టితో బ్రతకటమే, లేనిదిగా బ్రతకటమే దానికి హింస. హింస అన్న పదం వాడినప్పటికీ లేనిదిగా బ్రతకటం. లేదు అది ఉంది, నేను దాని చేత పీడింపబడుతున్నాను అన్నప్పుడు దేన్ని పీడిస్తున్నావు? స్వరూపాన్ని పీడిస్తున్నావు. నాకు ప్రవృత్తి ఎవరికి? నాకు. నా మీద ఆపాదన, నేను మీద ఆపాదన అవుతోంది అది. అందుకే మురారి పాదాంబుజం అన్నారు దాన్ని. పాదాంబుజం అంటే పాదకమలములు, అంబుజం అంటే కమలం. అంబుజం అంటే బురద కాదా, అక్కడ నీరని అర్థం. అది అంబుజం. అంబు శబ్దానికి ప్రసిద్ధార్థం నీరు. నీటిలోంచి పుట్టిందని ఇక్కడ అర్థం చూపించారు. ఏదైనా అభిశబ్దే ధాతువు దానికి. పలికించుట నుండి పుట్టింది అది అంబుజం అంటే. పాదాంబుజం ఏ స్థితిని అధిరోహించి తాను దాన్ని పలికించి దాన్ని ప్రకాశింపజేసుకుంటాడో అది అంబుజం. ఏ స్థితిని అంటే పూర్తి ఎరుక స్థితి ఇది. ఎటువంటి ఎరుక? మురారి లక్షణాన్ని దర్శనం చేసిన ఎరుక. మురారి లక్షణం అంటే ఏమిటి? విషయాలను తానే చుట్టుకుని ప్రవర్తింపజేస్తున్నాడని ఎరుక తెచ్చుకొని దాన్ని ప్రవర్తింపజేసేవాడిగా దాన్ని ఆపేయగలగటం. నేనే చుట్టుకుంటున్నానంటే నేనే ఆపేస్తాయి అనేది మురారి లక్షణం. ఇది ఈ ఎరుక పూర్తిగా ఉన్న స్థితిలో అది పాదం అంటే అధిరోహించిన స్థితి, సాధన స్థితిలో దాని నుండి కలిగినది, అది పలికించుకోవటం వల్ల ప్రకాశించిన తేజస్సు ఏదుందో మురారి పాదాంబుజం. దీన్ని చింతన చేయమంటున్నారు. చింతన చేయటం కూడా మళ్ళీ సాధన స్థితి లాగానే కనిపిస్తుంది. కానీ చింతన అనేది ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నాం, ప్రసిద్ధార్థంగా చిత్తానికి అర్థం ఏమిటి? విషయ వాసనలను నిలుపుకునే స్థానం. విషయ వాసనలను నిలుపుకోవటం అనేది మనం ఎరుకతో చేస్తున్నామా? అదే అవుతోందా? సాధారణ స్థితిలో వాసనలు ఎట్లా ఏర్పడుతున్నాయి? అలవాట్ల వల్ల వాసనలు అవే వస్తున్నాయని మనకు అనిపిస్తుంది. సాధారణ స్థితి మాట్లాడుతున్నాం, సిద్ధస్థితి కాదు. సాధారణ స్థితిలో చిత్తంలో ఏవైతే అన్ని విషయ వాసన రూపంలో ఉన్నాయని మనం అంటున్నామో, ఆ వాసనలన్నీ ఎట్లాగైతే అవే వచ్చినాయి, ఏర్పడినాయి అనిపిస్తుందో, ఎట్లాగైతే పాము అదే కనిపించిందని మనం అంటామో అట్లాగే. అదే కనిపించిందో మనం తెచ్చుకున్నామా? నిజానికి మనం తెచ్చుకున్నదైనా కనిపించేటప్పుడు అదే కనిపించిందని ఎట్లా అంటామో అట్లాగే ఇది కూడా. ఆ ఉపమానం ఎట్లాగో అట్లాగే చింతన అనేది తనంతట తానే జరిగే ఒక ప్రక్రియ సృష్టిలో. చింతన చేయటం అనేది తనంతట తానే జరిగే ప్రక్రియ లాగానే సృష్టిలో కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే కర్తృత్వం లేకుండా. తనంతట తానే జరగటం అంటే కర్తృత్వం లేకుండా. ఇప్పుడు వాసనలను నేను పోగు చేసుకుంటున్నాను అనుకోని కర్తృత్వంతో ఎవడు చేయడు. కానీ సాధనలో కర్తృత్వం వహిస్తాడు. చేస్తాడా లేదా? నేను పుస్తకం చదువుతున్నాను, నేను ప్రవచనం వింటున్నాను, నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. ఈ కర్తృత్వం ఉండకుండా ఉండేది చింతన. చింతన అనే స్థితి ఎటువంటిదంటే కర్తృత్వం లేదు. వాడికి సాధన చేస్తున్నానన్న ఒక ప్రత్యేకమైన స్థితి ఏం కనిపించదు. సాధన ఏమిటి? సహజ స్థితిగా ఉంటుంది. అది స్వరూపం అవ్వటం అంటాం. దేహధారికి, జీవుడికి దేహం ఉండటం స్వరూపంలాగా ఉంది. దేహం అంటించుకున్న దానిలాగా లేదు. అది అంటించుకున్నది అయినప్పటికీ సహజంగానే నేను అనుకుంటాడు దీన్ని. కానీ బట్టను ఎట్లా అనుకుంటాడు? ధరించటం, విడిచేయటం, ధరించటం, విడిచేయటం అనే తను చేస్తున్నాడు. నా బట్ట నేను అనుకోడు ఎవడు. అంటి పెట్టుకునే ఉన్నది అయినప్పుడు నేను అనుకోడు. దేహం ఎట్లా ఉంది? స్వరూప స్థానంలో ఉంది. అది ఎట్లా ఉందో సాధన అనేది కూడా స్వరూప స్థితికి అందుకోవాలి. చింతన అంటే కర్తృత్వం లేని స్థితి. ఈ కర్తృత్వం లేని స్థితి చాలా గొప్ప స్థితి. ప్రతి దాంట్లో మనం అది అనుభవించాలి. అది లేని రోజు ఎట్లా ఉంటుందంటే చేసేసిన తర్వాత అది చేసిన భారం గాని, బరువు గాని,
అంటే భారం, బరువు అంటే ఇప్పుడు పని చేస్తే దేహం అలసిపోదా అంటే, దేహానికి వచ్చేదానికి మనకు అలసట తీరటానికి కాసేపు పడుకుంటే సరిపోతుంది ఏదైనా. సరిపోదు? సరిపోతుంది. కొన్ని గంటల విశ్రాంతి ఇస్తే దేహం అలసట తీర్చుకుంటుంది. అది కాదు భారం, బరువు. ఎట్లా ఉంటుంది? నేను చేశాను ఇంత ఇప్పుడు ఈరోజు మళ్ళీ పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి. కని, పెంచి, పోషించి, చదివించి, గించి, గించి అంటుంటారు. అవన్నీ కర్తృత్వ భారాలు. ఇప్పుడు దానికి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు మనిషి. అట్లాగే సాధన గూడా కర్తృత్వ భారంతో జేస్తే ప్రతిఫలంగా రావాలనుకుంటాడు ముక్తి. ముక్తి ప్రతిఫలం గాదు. ముక్తి సహజ స్థితి. వాడెంతసేపు ప్రయత్నం చేస్తాడో వాడు ముక్తుడు గాడు. ప్రయత్నం ఆపేదాకా ముక్తుడు గాడు. అందుకే యమఘ్నం అన్నారిక్కడ. ప్రయత్నపూర్వకంగా చేసేది సాధన గాదు. ప్రయత్నపూర్వకంగా కర్తృత్వ భారాన్ని మోస్తే వస్తుందనుకునే ముక్తి గాదు. ఇది మురారి పాదాంబుజ చింతనం. చింతన పదానికి అంత అర్థం ఉందక్కడ. ఏముంది లేకపోతే ఇప్పుడు నామస్మరణ చేయమంటే గూడా ఎట్లా ఉంటుంది? అది గూడా మెకానికల్‌గా కొంచెమన్నా జీవం లేకుండా అంతకన్నా చేయకుండా ఊరుకోవటం మంచిది. ఇప్పుడు తినేటప్పుడు మంత్రం చదువుకోమన్నారు. మెకానికల్. అయిపోయింది. నోటికి అలవాటయింది. స్పష్టంగా గూడా చదవచ్చు. చాలా బాగా భావయుక్త అధ్యయనంలో చదివినంత బాగా గూడా చదవచ్చు. అది నోటికి అలవాటయింది. అంతే. చిత్తం నిలవకుండా ఎంత పర్ఫెక్ట్‌గా ఎన్ని పనులు చేసినా దండగే. పర్ఫెక్ట్‌గా చేస్తాడు మనిషి. చేయగలడు. ఈరోజు దానికి మంచి నిదర్శనం మనకు ఏఐ. ఉందా లేదా? ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తుంది పనులనది. ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం కలిగించే స్థితికెళ్ళిపోయిందంటే దానికి మన మనస్సు తెలిసేమో అన్నట్టే సమాధానాలు ఇస్తుంటుంది. ఇది ఇంకా ఆశ్చర్యం ఇది. లేదా? దాన్నంత బాగా ప్రోగ్రామ్ చేశాడు. ఇంత బాగా అంటే మనని అర్థం చేసుకొని సమాధానాలిస్తుంది. మన ప్రశ్న ఏ రీతిలో మనం అడుగుతున్నామో దానికి అర్థమవుతుంది అన్నట్లుగా సమాధానం ఇచ్చే స్థితి దాకా అదెళ్ళిందంటే, ఇదే గనక కాన్షియస్‌నెస్ అనే పదానికి అర్థమైతే ఈ ఈ ఈ మనం అదే ఈజ్ కాన్షియస్ అనాలిప్పుడు. కాదు. పర్ఫెక్షన్ ఈస్ నాట్ కాన్షియస్‌నెస్, నాట్ అవేర్‌నెస్. అందుకే పర్ఫెక్షన్ అయితేనే ఇదయ్యింది నాకు అనుకోవటం కల్ల. కానే కాదు. వాడు ఎరుకలో ఉండటం అనేది వేరే స్థితి. చాలా మంచి ఉపమానం. వీడికిది ఆశ్చర్యం కలుగుతోంది దాన్ని చూస్తుంటే. ఇంకెక్కువ వాడలేదు వీడు. 2, 3 శాంపుల్ చూసేటప్పటికే అది మన మనస్సును అర్థం చేసుకొని చిత్రాలను గీయగలదు. మన మనస్సును అర్థం చేసుకొని మాటలు చెప్పగలదు. మన మనస్సును ఇంకో ఏ లెవెల్‌కి తీసుకెళ్తారట అంటే, అది సలహా ఇస్తుందట. రోజులో నువ్వేం చేయాలో. నీ షెడ్యూలింగ్ అది చేస్తుందట. మనం టైమ్ టేబుల్ షెడ్యూల్ చేసుకొని కావాలంటే నోటిఫికేషన్ కోసం అలారం పెట్టుకుంటాం. ఏదైనా చేస్తాం గానీ, ఈరోజు మనిషి ఏ స్థితికి ఏఐని డెవలప్ చేసుకున్నాడంటే, అదే నీ మనస్తత్వాన్ని బట్టి ఇంకాసేపు పడుకో, ఇంకాసేపు ఇప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చెయ్యి, ఇప్పుడు అది చెయ్యి, ఇప్పుడు ఇది తిను అని దాని మెడికల్ రిపోర్ట్ గూడా వాడికి ఇచ్చేస్తారట కొన్నాళ్ళైతే. ప్రతి మనిషి ఏఐకి బానిసగా బ్రతుకుతూ ఏం చేస్తాడంటే వీడు మెడికల్ రిపోర్ట్ దానికి ఇస్తాడట. ఇచ్చేస్తే అప్పుడు అది సలహా ఇస్తుంది. ఇదే తినాలి నువ్వు అంటుంది. భార్యలు శాసిస్తారు చూసారా? భార్య స్థానాన్ని ఇస్తాడు దానికి ఇప్పుడు. ఇచ్చేస్తే చచ్చిపోవడం కూడా చెప్పేస్తుందా? అదెట్లా? నిజమవుతుందా అది? ఓహో! పూర్తి జ్యోతిష్ శాస్త్రం కూడా నేర్పించారా దానికి? దాన్ని బట్టి చెప్పేస్తుందా? ఇంకా నాకు అంత తెలియదు. తెలుసుకునే ఉద్దేశ్యం కూడా లేదు. అంత లోపల వీడికి ఏమనిపిస్తుందంటే, ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా బ్రతకాలి. అట్లయితేనే బ్రతకగలమేమో గానీ, దీన్ని తెలుసుకుంటుంటే మనస్సంతా ఎక్కడికెక్కడికి ఏమైపోతుందో అర్థం కానంత జగత్తుందక్కడ. అర్థం చేసుకోవడమే కష్టమయ్యేటట్టుంది ఇప్పుడు. ఇంత వేదాంతం అర్థం చేసుకోవటం కొంచెం సులభంగానే ఉంటుంది. తత్వదృష్టి జగత్తు లేదని పరమస్వామి వారు చెప్పిన ఒక్క మాట వీడికి సరిపోయింది. ఇంకేం అక్కర్లేదనిపిస్తుంది. వివరణనే అక్కర్లేకుండా అంత యాక్సెప్టెన్స్ ఉంది గానీ, ఈ జగత్తుని చూస్తుంటే మాత్రం అది అర్థమే కావటం లేదు. మనిషి ఎంత సృష్టించగలడని. ఇది గనక చింతన అయితే ఆ పర్ఫెక్షనే గనక కాన్షియస్‌నెస్ అయితే ఏఐయే కాన్షియస్ మనకంటే. కనుక అది కాదక్కడ. చింతన అంటే నేను పర్ఫెక్ట్‌గా చేశాను కాదు. నువ్వెంత బాగా ఏ పనులు చేసినా సరే, అప్రయత్న స్థితి కర్తృత్వ భారం లేని అప్రయత్న స్థితి. ఇది గూడా మనం చెప్పాలంటే ఏఐకి ఈ లక్షణాలు గూడా ఉన్నాయి. కొన్ని చెప్పాలంటే. దానికి కర్తృత్వ భారం ఉందా? ఏం లేదు.
పోనీ ప్రయత్నం ఉందా? ఏం లేదు. అంటే ఒక యంత్రానికి గూడా అంత దాకా అంటే ఇంటెలిజెన్స్‌కి ఆర్టిఫిషియాలిటీ ఇచ్చినప్పుడు గూడా అంత దాకా గూడా ఎట్లా రెప్లికేట్ అయ్యిందో, మనకి ఈరోజు బాగా ఆహ్, కనిపిస్తుంది. జీవుడు ఎట్లా వచ్చాడు ఉనికి నుండి అంటే బాగా అర్థమవుతుంది స్పష్టంగా మనకి. ఎట్లా అంటే మన కంటి ముందే డెవలప్ అయిన ఏఐ మనని రెప్లికేట్ చేస్తుందా లేదా? అన్ని రంగాల్లో మనిషి అనుకున్న అన్ని రంగాల్లో రెప్లికేట్ చేసినప్పుడు, ఉనికి నుండి అంతే తేజస్సు తీసుకొని జీవుడు ఎట్లా వచ్చాడో మనకి ఈరోజు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఈ ట్రాన్సిషన్ చూసాం గాబట్టి. కొన్నాళ్ల తర్వాత వచ్చే పిల్లలకి ఇది అర్థం గాదు పాపం. ఎందుకంటే వాళ్ళు పుట్టటంతో ఏఐతో పుడుతుంటారు గాబట్టి. వాళ్ళకది అర్థం గాదు. కానీ మనకిప్పుడు అది చూసాం. అది లేకుండా టెక్నాలజీ లేకుండా ఎట్లా ఉంటుందో, అది మనిషి ద్వారానే డెవలప్ అవ్వటం అనేది మేమెప్పుడు చూసామో, ఆ తేడా మనకర్థమవుతుంది. అట్లాగే జీవుడు ఎట్లా వచ్చాడు, అసలు తాడు మీద పాము భ్రాంతి ఎట్లా సృష్టింపబడిందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనకు. అట్లాగే ఉంది. కానీ కాదు. అంటే మనం ఏ స్థాయికి చిత్తము యందు ఎరుకను నిలపాలో మనకి చెప్తోంది. ఎన్ని జేసినప్పటికీ ఇది గాదు, అది గాదు, అది గాదు, ఏది గాదు, ఏది గాదు. స్వరూప ధారణ ఇవేవి గావు. యమఘ్నం అనటంలో గూడా అర్థం అది. ఏ డిసిప్లిన్స్ అయితే, నియమాలనైతే, కట్టుబాట్లనైతే, సాధన స్థితికి చాలా గొప్పవనుకొని మనం అన్నీ చేశామో, ఇవన్నీ గూడా కృతాంతే ప్రాణహరే ఉపస్థితే ఇవన్నీ విడిచిపెట్టేయాలి. సాధన అంతా గూడా వాష్ ఔట్ అవ్వాలి. ఓహో! అని ఇప్పుడు ఎవడైనా సాధన మొదలే పెట్టకపోతే ఈ ప్రవచనం విని వాడికి కాదు ఈ మాటలు. వాడికిది అర్థం గాదు. ఇది కేవలము ఒక ఆహ్, ప్రయాణ కాలం, దేహావసాన కాలము, విషయావసాన కాలము, కృతావసాన కాలం అనాలి దీన్ని. ఆ కాలంలో అటువంటి స్థితిని అందుకోవటానికి అయితే ఈ డిసిప్లిన్ లేకుండా అదొస్తుందా? చస్తే రాదు. రానే రాదు. నువ్వు ఏ రకంగానైనా సరే అది చేయవలసిన వాడివి. కానీ చివరి దశలో చేయవలసిందేమిటి అంటే సాధన పూర్తి జేసుకున్నాను అని తానెప్పుడు అనుకోగలగాలి. అనుకోగలగటం గాదు. తాను గనక ప్రతి ఒక్క సాధనాంశమును ఈ దృష్టితో చేసి ఉంటే, ఇది వాడు వదిలేయటం అనేది గూడా ప్రయత్నపూర్వకంగా చేయడు. వదిలిపోతాయంతే. ఎట్లాగో మనకు దోస తీగ ఉపమానం ఎట్లా జెప్తారో దోసకాయ పండిపోతే తీగ నుండి దానంతట అదే ఎట్లా విడిపోతుందో చాలా మంచి ఉపమానం. సృష్టిలో అన్నీ అట్లాగే జరుగుతాయి. ఆకు పండిపోతే రాలిపోతుంది తనంతట అది. మనమేం చేయనక్కర్లేదు దానికి. అదెట్లా ఎంత స్పష్టంగా చూపిస్తుందో పండిపోవటం గావాలంతే. తన యందు తాను పండిపోవటం. పండిపోవటం అంటే పూర్ణ స్థితికి ఎదగటం, 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 ఎదగటం ఏదుంటుందో ఎదుగుతూ, ఎదుగుతూ పరిణామం అయింది గదా! పండెట్లా తయారయింది? పువ్వు నుండి తయారైంది. మొగ్గ, పువ్వు, కాయ, పండు. ఇన్ని స్థితులు దాటిందది. ఆ మొక్కలో ఉన్న మొత్తం సారాన్ని అది తీసుకోగలిగింది. ఈ స్థితి సాధనను అందుకుంటే అది మురారి పాదాంబుజ చింతనమవుతుంది. ఆ మురారి పాదాంబుజ చింతనంలో ఆ స్థితి ప్రయత్నపూర్వకం కాదు, కర్తృత్వం లేదు. మరి ఎట్లా ఉంటుంది ఆ స్థితి అన్నదాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఒక సాధకుడు ఏ స్థాయిలో ఉన్నానన్నది అనవసరం. స్వామివారి ఒక్కటే ఒక సూత్రాన్ని మనం బాగా గట్టిగా పట్టుకోవాలి. ఏమిటంటే, సాధన కాలం అంతా అయిన తర్వాత ఈ స్థితిని నేను తెలుసుకుంటాను కాదు. ప్రతి విషయాంత కాలంలో, ప్రతి చిన్న సాధనాంశంలో ఇది దర్శనం చేయాలి. ఎదుగుదల అన్నదానికి పూర్ణత్వాన్ని తీసుకువెళ్ళటం. ఇది పర్ఫెక్షన్ గాదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్షన్ గాదు. పూర్ణత్వం వేరు, పర్ఫెక్షన్ వేరు. ఆ పర్ఫెక్షన్ అంటే ఇప్పుడు పసిపిల్లవాడున్నాడు. పసిపిల్లవాడు దేహాన్ని పలికించుకునేటప్పుడు ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటాడా? తల్లి పక్కనున్నా గూడా తల్లి ఏం చెప్పదు. వాడికి లోపల నుండి వస్తాయి అవన్నీ. దేహాన్ని వాడుకోవటం అనేది ఎట్లా పలకరించాలో ఒకొక్క అంగాన్ని, అవయవాన్ని పలకరించి వాడు చేష్టలు చేస్తున్నప్పుడు, ఇవన్నీ గూడా వాడికి లోపల నుండి వస్తున్నవి గానీ బయటి విద్య కానే కాదు. బయటి విద్య మాటలు మనం నేర్పించినా, శబ్దాన్ని అంటే సౌండ్స్ ఏవైతే వోకల్ సౌండ్స్ పలుకుతామో అవన్నీ లోపల నుండి వస్తున్నాయి. దాన్ని పదాల రూపంలో మనం నేర్పిస్తాం అంత వేరే గానీ ఇవన్నీ లోపల నుండి వస్తున్నాయి. లోపల నుండి వచ్చిన తర్వాత
దానికి వాడు వాడుకోవటం అనే ఒక పూర్ణ స్థితికి వెళ్ళేటప్పుడు మనం దాన్ని చెడగొడతామన్నమాట. దేహాన్ని పలకరించేసుకున్న తర్వాత ఇంక మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం గదా! అది చాలా చెడుపు. కానీ అంతవరకు వాడు చేసింది సృష్టి యొక్క సహజ ప్రక్రియగా జరిగింది. సాధన ఎప్పుడు గూడా ప్రతి అంశంలో మొదలుపెట్టే రోజు నుండి డే 1 ఈరోజే వాడు మొదటి ప్రవచనం వింటున్నాడు. వేదాంతం ఇప్పుడే వింటున్నాడు. ఏమిటి శ్రవణం చేస్తున్నాడు. తన స్వరూపం అంటే ఇంకొకటుంది. ఇది గాదు. సత్యం ఇంకొకటుంది అనేది విన్న మొదటి రోజు నుండి గూడా సహజ ప్రక్రియగా జరగాలి తనలో. ఈ సహజ ప్రక్రియగా జరుగుతుందా? లేదా తను ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాడా? అని తెలుసుకోవాలంటే ఏ అలవాట్లు, విషయాలు, బంధాలు ఏమన్నా అనండి. అన్ని రూపాల్లో ఉన్నవన్నీ గూడా తనంతట తానే విడిపోతున్నాయని తను దర్శనం జేయగలగాలి. మనకు అర్థమవ్వదా? ఎదుగుతున్న కొద్దీ ఎన్ని విడిపోయినాయి? ఒకప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు అది లేదు. ఒకప్పుడు అది నేను అన్నది అసలు ధ్యాసలో గూడా రాదు. అట్లా ఎట్లా అనుకుంటాం. అదే దేహము, అదే జీవుడు. 2 అక్కడే ఉన్నాయి. 2 ఏమీ మారలేదు. జన్మ మారలేదు భౌతికంగా. కానీ అది నేను కాదిప్పుడు. సహజంగా విడిపోయిందా లేదా తన నుండి? సహజంగా బాధ్యతలు విడిపోతాయి. సహజంగా బంధాలు విడిపోతాయి. సహజంగా విషయాసక్తి విడిపోతుంది. ముందు విషయాసక్తి. ఒకప్పుడు ఎంతో ప్రీతిగా చేసే పనులు ఇప్పుడు అన్నీ చేయలేడు వాడు. అది చేయాలంటే వాడి వల్ల గూడా కాదసలు. ఎట్లా అయింది పరిణామం? సహజంగా జరిగింది. సాధన సహజ స్థితిలో జరగాలి. ప్రయత్నపూర్వక సాధన ఎప్పుడైనా సరే వ్యతిరేకతను లోపల నుండి తీసుకొస్తుంది. చేసి నేను చేయలేను పో అంటాడు వాడు. బిగబట్టి 15 సంవత్సరాల నుండి కారం తినటం మానేశాడు. కష్టపడి అనుకుందాం మఠానికొచ్చినందుకో దేనికో. చేసి చివరికి ఇంక నేను చేయలేను పో. నేనింక తినకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడంటే 15 సంవత్సరాల తర్వాత గూడా వాడు చేసిన వాడే గాదు. రసనేంద్రియమే మారిపోవాలి. మారిపోతుంది గూడా. భరించలేని స్థితికొస్తుంది. ఒకప్పుడు వీడే చాలా గొడ్డుకారం వేసుకొని తినేవాడయ్యి ఉంటాడు. అంటే పూర్తిగా పసిపిల్లవాడికి కారం పెడితే ఎంత కష్టంగా ఉంటుంది వాడికి. అసలు అన్నీ సహజం. మనం సాధనలో చేసేవన్నీ చూడండి, పుట్టినప్పుడు ఏమీ లేవవి. మనం అభ్యాసం చేసిన వాడిని వదిలేసాం గానీ, అస్సలేమి మనం కొత్తగా చేయలేదు. చేశామా? విషయాసక్తి కూడా లేదు వాడికి. రుచి మీద ఆసక్తి లేదు. బట్ట మీద ఆసక్తి లేదు. ఇదే కదా వాడు చేస్తుంది. మధ్య పీరియడ్‌లో అంతా అభ్యాసం చేసిందని తీసి సహజ స్థితికెళ్ళాడు వాడు. వాడు ఏంది నేనేదో కాఫీ తాగటం మానేశానండి అంటే, అసలు కాఫీ తాగటం అలవాటు చేసుకున్నానండి అనాలి వాడు. మానేశానండి ఏమిటి? నువ్వు మానేసే పుట్టావు గదా! కాఫీ తాగితే ఎవడు పుట్టనే లేదు. నేను ఇది మానేశాను, నేను అది మానేసాను. నువ్వు మానేసావేమిటి? నువ్వు అలవాటు చేసుకున్నావు అవన్నీ. అది సహజ స్థితికెళ్ళటం. లోకం వాడిని చూసి ఏమనుకుంటుంది? పాపం వీళ్ళకేం లేవు. ఏం లేవు అసలు. ఏం లేకుండా ఎట్లా బ్రతుకుతారంటే, నువ్వు అట్లా కదా పుట్టినప్పుడు ఏం లేకుండా పుట్టావా? నేర్పించి రుద్ది అలవాటు జేస్తారు. ఎప్పుడన్నా అన్నప్రాసనలో కారం బెడితే లొట్టలేసుకొని తిన్న పిల్లవాడిని చూసారా? చూడలేదు. 3 సంవత్సరాల లోపల వాడికి ఎన్ని అలవాట్లు జేస్తారు. కర్కోటకులు అనకపోతే ఇంకేమంటారు వీళ్ళను? మనకున్న దరిద్రమంతా వాడికి రుద్దేదాకా వాడికి నిద్ర రాదు. వాడు అప్పుడు గూడా పసితనంలో గూడా అన్ని రంగులు చూస్తాడు. అన్ని వాసనలు చూస్తాడు. కావాలని వాడికి ఏదైనా అనిపిస్తుందా? దిస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్ అని అంటాడా వాడు? అనడు. వస్తువుని ఫేవరెట్ అంటాడా? అంటే చూడండి ఎంత అమానుష చర్య మన మీద జరిగింది. ఒక వ్యక్తిని స్వచ్ఛంగా పుట్టిన వాడిని ఇట్లా తయారు చేశాం. ఫేవరెట్ కలర్ అంటాడు. ఫేవరెట్ సాంగ్ అంటాడు. చిన్నప్పుడే అంటాడు ఇవన్నీ. డ్రెస్ అంటాడు. ఫేవరెట్ అంటాడు. ఫేవరెట్ అంటే ఏమిటో మరి. వాళ్ళ అమ్మకి ఏది నచ్చితే వీడికి అది రుద్దుతుందేమో మరి. ఇంకా దాన్ని ఘనకార్యంలాగా చెప్తారు అమ్మలు. మా వాడికి ఇదంటే చాలా ఇష్టమండి. అదంటే చాలా ఇష్టమండి. నిన్ను తన్నాలి ముందు వాడికి ఇష్టం అనేది నేర్పించినందుకు. ఈ కూరనే తింటాడు వాడు. ఇంకో కూర తినడు అన్నారంటే అభ్యాసం చేయించారు. బాగా రుద్దారు దాన్ని అని అర్థం.
తల మీద ఆముదం పట్టిస్తారు చూడు, అట్లా రుద్దుతారు. ఇంకేదాకా లోపలికి ఇంకా అది ఇంకి దాని ప్రభావం చూపింది. ఇప్పుడు మనం ఏం చేసాం చెప్పండి సాధనలో అసలు? సహజ స్థితికి రావటంతో పాటు ఇంకొక సహజ స్థితి ఏమిటంటే, దేహంతో పుట్టిన వాడికి అలవాట్లనేది ఉపమానం. కానీ జీవుడికి జీవుడుగా ఉండటం, దేహం అవసరం లేకుండా జీవుడుగా ఉండటం అనేది ఇంకా సహజ స్థితి. దేహం అవసరం ఎప్పుడొచ్చింది? సాధన చేయాలనుకుంటే వచ్చింది. వాడెందుకొచ్చాడు దేహంలోకి? సాధన చేయాలనుకుంటే వచ్చాడు. కాకపోతే వాడేమిటి? జీవుడనేది సృష్టి యొక్క రచన. వాడికి దేహం అనేది సాధన సిద్ధి కోసం గాని అవసరమైంది కాదు. అదెట్లాగో అట్లా ఇంకా సహజ స్థితి ఏమిటి వాడికి? ప్రవర్తన లేని స్థితి సహజ స్థితి. సృష్టి అంశంగా బ్రతకటం సహజ స్థితి వాడికి. నీటి ప్రవాహంలో ప్రవాహంతో కొట్టుకుపోవటం. నీటి ప్రవాహంలో ఉన్న ఏదైనా ఒక చెక్క ముక్క గాని, ఎండుటాకు గాని, నీటి ప్రవాహానికి వ్యతిరేకంగా నేను ఉండాలనుకుంటే అది చేయగలదా ఆ పని? ఎంత కష్టం అది? సంసారం అంటే జీవుడు అంటేనే అది. వాడు అంటే దేహధారి అంటే వాడు అంతే నీటి ప్రవాహానికి వ్యతిరేక ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ సాధనలో కూడా అదే జరుగుతుంది. సిద్ధస్థితి ఎట్లాంటిది? నీటి ప్రవాహానికి అనుగుణంగా ప్రవహించటం అంతే. ఆ ప్రవాహంలో ఎంతటి తేజస్సును పొందుతాడంటే, ఇందాక మనం చెప్పిన వైఖరి, మధ్యమ, పశ్యంతిలో దర్శనం చేయొచ్చు దాన్ని. అంటే అభ్యాసంలో గూడా అటువంటి ఒక ఉపమానాలు అన్నీ దర్శనానికొస్తుంటాయి. ఇంగితం అన్నాం గదా మనము. సూచనాత్మకంగా అన్నీ తెలుస్తాయి. ఆ స్థితి ఎట్లా ఉంటుందో ఒక అభ్యాసంలో చూడొచ్చు. ప్రతి సాధన అభ్యాసంలో గూడా అది జరుగుతుంది. పూర్వంలాగా నేను ప్రవర్తించలేకపోతున్నానన్న స్థితొస్తుంది. ఆ పూర్వపు వాసన గూడా ఇంకా ఉండకుండా. ఇది ఎట్లా ఉంటుంది వాడికి? వాడు ఈ సృష్టికి సమన్వయమైన స్వరూపాన్ని వాడని మనం అనాలి. ఇంకేం చెప్తాం దాని గురించి చెప్పాలంటే పదం వాడాలి గాబట్టి, సృష్టిలో ఆకాశం ఎట్లా ఉందో, గాలి ఎట్లా ఉందో, నీరెట్లా ఉందో, భూమి ఎట్లా ఉందో, అపరాలక్షణం అవుతాడు వాడు. అందుకే జీవో బ్రహ్మైవ న అపరః. అపరః అన్నారక్కడ. న అపరః. అంటే అపరాలక్షణంగా ఉండి గూడా అదేం కర్తృత్వం లేదు. అపరాలక్షణాలు ఉన్నవాడికి కర్తృత్వం ఏం లేదు. పాలన పూరణ నియమించుకున్న జీవుడు పాలన పూరణను దాటేస్తాడు. జీవుడు అని వాడిని అనుకోడు. వీడి దృష్టిలో అయితే ముందు నేను జీవుడిని అనుకోవటం అన్నిటికంటే పెద్ద అపరాధం. నేను పుట్టాను అనుకోవటం ఎంత అపరాధమో జీవుడు అనుకోవడం కూడా అంతే అపరాధం. మరి ప్రవర్తన చేస్తున్నారు, కనిపిస్తున్నారంటే కలలో వంటిదే ఇది అనేది అన్నిటికంటే గొప్ప సత్యం. కలలో నేను లేనా? ఉన్నా. విచిత్రంగా సృష్టించుకోలే? చిత్ర విచిత్రాలన్నీ సృష్టించుకోలే? వాడు అన్నింటిని ఆపాదన చేసుకోలేదా? అంతే ఇది కూడా అట్లాంటి ఆపాదన స్వరూపమే. ఇది చింతన. మురారి పాదాంబుజ చింతన. ఆ మురారి పాదాంబుజం అనటంలో కూడా భౌతికంగా మనకు చూపించినవన్నీ కూడా ఎంత బాగుంటాయంటే, ఒకవేళ మురారి అంటే కృష్ణుడే అని ప్రసిద్ధంగానే అర్థం తీసుకుందాం. కృష్ణుని పాదాలను చింతన చేయటం అంటే, అసలు ఎప్పుడైనా ప్రయత్నం చేసి చూస్తే తెలుస్తుంది. నిద్రపోయేటప్పుడు నువ్వు కొలిచే దైవం యొక్క విగ్రహ స్వరూపాన్ని తలచి చూడు తెలుస్తుంది. వస్తుందా? అంత సులభం గాదు. కళ్ళు మూసుకుంటే స్వామి యొక్క రూపం రావటం గూడా అంత సులభమేం గాదు. ఒక లెవెల్‌కి సాధించొచ్చు అంటే దాన్ని అభ్యాసం చేత మాత్రం కాదు, తాదాత్మ్యత చేత వస్తుంది. తాదాత్మ్యత చెందితే వస్తుంది. తాదాత్మ్యత అంటే తత్ ఆత్మ్యత. దాని యొక్క ఆత్మభావాన్ని తీసుకోవటం అని కేవలం స్వామి యొక్క ఆ రూపాన్నైనా సరే కళ్ళు మూసుకొని అది తలంచి పడుకోగలిగితే కనీసం ప్రాణ ప్రయాణ సమయంలో సాధిభూత అధిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః. వాడెవరు? యుక్తచేతస్కుడు. యుక్తచేతసుడు అంటే
చేతనత్వం, లోపలున్న చేతనత్వం జాగరూకమై ఆ స్థితిలో నిలిచి ఉన్నవాడు. యుక్తచేతసః ఏ విదుః, ఎవరు తెలుసుకుంటారో ఏమిటది? స అధిభూత అధిదైవ అధియజ్ఞ పురుషుడు. అధిభూతం అంటే భూతములంటే కలిగిందంతా భూతమే, జీవుడు కూడా కలిగిన వాడే. దానికి ధారణగా ఏముందో, అధిష్టానమై ఏముందో అది అధిభూత లక్షణం. అధిదైవం, దైవం అంటే ప్రవర్తనకు ఒక ప్రకాశం కలిగిన తర్వాత ప్రకాశం వస్తుంది. ఇంకా కలిగించుకున్నాడు కదా, అప్పుడు ప్రకాశం వచ్చింది. దానికి కూడా అధిలక్షణం ఉంది, ధారణగా ఒక లక్షణం ఉంది. అది గుర్తించగలిగిన వాడు అధియజ్ఞం. యజ్ఞం అంటే యజ దేవ పూజ సంగతికరణ దానేష్ అంటే క్రియాకలాపాలలో కర్మస్వరూపంలో బయటికి వచ్చి చేసినవన్నీ కూడా యజ్ఞాలే. మన బ్రతుకంతా యజ్ఞమే. ఆ యజ్ఞానికి కూడా ఒక ధారణ ఉంది, ఉందో అధిలక్షణం ఏదైతే ఉందో ధారణగా, దాన్ని తెలుసుకున్నవాడు ఏ విదుహు. అది ఎట్లా తెలుస్తుందంటే మనం ఇంకొక అభ్యాసం కూడా చేయొచ్చు. ఈ మనం రోజంతా ఎప్పుడు తెరిచుండేది శ్రవణేంద్రియం కదా. శ్రవణేంద్రియం ఎట్లా ఉంటుంది? మనం మూసుకోవడానికి రాదు అది. ఇప్పుడు మనం కళ్ళంటే మూసుకుంటాం కానీ శ్రవణేంద్రియం మూసుకోలేకపోతున్నాం. మన అనుభవం ఏమి? శ్రవణేంద్రియం చేత శబ్దమును వింటున్నాను. ఇది పెద్ద అబద్ధం. శబ్దం ఏమిటంటే శ్రవణేంద్రియము ఎల్లప్పుడూ కూడా నిశ్శబ్దాన్ని వింటూ ఉంటుంది. శబ్దం వచ్చి దాన్ని భంగపరిచిపోతుంది. ఇది శ్రవణేంద్రియ లీల. మనం ఏం చేస్తాం? ఆ భంగపాటును చాలా నిశ్చితంగా వింటుంటాం. ఇది సరిగ్గా చెప్పు, వినిపించలే అంటే భంగపాటును చాలా నిశ్చితంగా అభ్యాసం చేస్తాం. రోజంతా ఒక రోజు ఎప్పుడైనా ఒక ఎక్స్పెరిమెంట్ గానైనా సరే నిశ్శబ్దాన్ని వింటున్న ఆనందాన్ని అభ్యాసం తెలుస్తుంది. సైలెన్స్ ఇస్ ద సబ్స్ట్రేటమ్ బిహైండ్ ది సౌండ్. శబ్దానికి వెనుక నిశ్శబ్దాన్ని వింటున్నాం. ఈ కలిగిన వాటికి, ఈ ప్రకాశించిన వాటికి, ఈ ప్రవర్తనలన్నిటికీ వెనుక ధారణగా నేనున్నా. ఒకసారి గనక ఆ సమయంలో అంటే మనం ఈ అభ్యాసంలోకి వస్తే వాడి తర్వాత కూడా ఈ శబ్దాలు లేకుండా అది వింటున్న వాడై ఉంటాడు. అదే కదా తోచటం అంటే అర్థం చెప్తారు స్వామివారు. ఏదైనా వినాలి, తోస్తుంది అప్పుడు వీడికి. అంటే వాడికి భంగపాటు కలిగితే తోస్తుంది అన్నమాట. ఉన్న స్థితిలో తోచటం లేదు, భంగపాటు స్థితిలో తోస్తుంది. దృశ్యం కూడా అంతే, దర్శనానికి భంగం స్వరూపం కదా అది. అంటే ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్షన్ కాస్ట్ ఇన్ ది యూనివర్స్. ఈ ఆబ్జెక్షన్ లేకుండా, ఈ భంగపాటు లేకుండా, ఇంద్రియ గ్రహింపు అనే భంగపాటు లేకుండా ఒక గ్రహింపు తనకున్నది ధారణ. అధి అన్న అక్కడ చెప్పబడింది అధిభూత అధిదైవ అధియజ్ఞములలో అధి అన్నది వీటన్నిటికీ ఆధారమై ఉందో అది తెలుసుకోవటం ప్రయాణ కాలంలో చేయవలసిన కాలం. ప్రయాణ కాలం ఎప్పుడు? ఇప్పుడే. ఇదే ప్రయాణ కాలం. మనం ప్రయాణంలో ఉన్నాం. ప్రయాణం అంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు పెట్టబెడ సర్దుకొని అన్ని పోతామని ఎక్కడికి పోం మనం. ఎక్కడికి పోం, ఇట్లాగే ఉంటాడు. ఏమవుతుంది? ఈ వ్యక్తమైన రూపం అవ్యక్తం అవుతుంది, వ్యక్తమైన నామం అవ్యక్తం అవుతుంది. అసలు ఏం కాదు ఇంక అంతకంటే తేడా. ఉన్నవాడు ఉన్న పలంగా ఇక్కడ ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉంటాడు. అందుకే తర్వాత ఏమవుతుందని సందేహమే రావద్దు. ఇప్పుడు ఉన్నదే అప్పుడు ఉంటుంది అంతే. ఇప్పుడు వ్యక్తమైన బుడగా ఉండదంతే, కాసేపు వ్యక్తమైంది అది. ఇది సాధనకు పూర్ణత్వం. ఆ పూర్ణత్వ స్థితిలోనే మురారి పాదాంబుజల చింతన జరుగుతుందని తెలుసుకోవాలి. ఎప్పుడో చివరి దశలో లేదా సాధనలో ఇంకా నేను పరిపక్వం కాలేదు, ఇంకా అయిన రోజు ఇది వస్తుంది కాదు. ప్రతి చిన్న ప్రవర్తనలో ఈ పరిపక్వతను అనుభవిస్తుంటేనే
అవన్నీ కలిపే గదా! ఒకరోజు పూర్ణుడని అనుకుంటాడు వాడు. అనుకుంటాడు అప్పుడు. ఇప్పుడే వాడు పూర్ణుడే. కానీ ఆ రోజు అనుకుంటాడు. అంతదాకా ప్రతి చిన్న అంశంలో గూడా ఇదే జరగాలి. నువ్వు నామజపం చేసి అందుకే హిందూ ధర్మంలో మనము వేదాంత దృష్టితో చిన్న చిన్న వాటిని ఇదంతా ఎల్‌కేజీ అది ఇది అని చెప్తాం. చెప్పినంత మాత్రం చేత అందులో అంతే అర్థం లేదు. ఏ అభ్యాసాన్నైనా సరే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏబీసీడీలు నేర్చుకున్నప్పుడైనా సరే, అవి ధారణ అవుతూ ఉంటే, ధారణాశక్తి అంతే ప్రయోగం అవుతుందా లేదా? రేపు పీహెచ్‌డీ క్లాస్‌లో రీసెర్చ్ చేసి తెలుసుకుంటున్న విషయం ఎట్లా తెలుసుకున్నాడో, ఈరోజు ఏబీసీడీలు గూడా అట్లాగే తెలుసుకుంటున్నాడా లేదా? కాకపోతే మనం ఏమనుకుంటాం, అప్పుడు మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు మెచ్యూరిటీ లేదు అనుకుంటాం. సాధన గూడా అంతే. మొదటి స్థాయిలో చేసినా, చివరి స్థాయిలో చేసినా అదే అవగాహన ఏదైతే ప్రయోగం, బుద్ధి ప్రయోగం అవుతోందో ఏబీసీడీలకు అదే ప్రయోగం, అక్కడ అదే ప్రయోగం. ప్రయోగాన్ని గుర్తించే ఒక పరిపక్వత వచ్చిందన్న దశతో మనము వాడు అది అయ్యిందనా అంటాం. పీహెచ్‌డీ అయ్యాడని అంటాం. అట్లాగే ఇక్కడ వీడు ముక్తుడయ్యాడు, సాధకుడు పరిపూర్ణతను పొందాడని అంటాం అంతే. కానీ చేసింది మాత్రం ఎప్పుడూ ఒకటే. కనుక ఈ ప్రవచనాన్ని ఈ రోజే విన్నవాడైనా సరే ఆ స్థితినే అనుభవించాలి. ఎంతో కాలంగా సాధన చేస్తున్నాను, సిద్ధిని పొందుతాను, పొందలేదు, ఏదనుకున్న వాడైనా సరే అదే స్థితిని అనుభవించాలి. ఇది మురారి పాదాంబుజ చింతనం. అది లేకుండా ఎంతకాలం ఎన్ని చేసినా మళ్ళీ వాడు ఇదేమిటి గాడిద బరువు మోస్తున్న వాడు అవుతాడు. మళ్ళీ చివరికి సాధన బరువు మోస్తాడు వాడు. పూర్వము ఒక మాట చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఏమిటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత రెడీగా ఉండాలట చచ్చిపోతానని ఒప్పుకొని. పూర్వకాలం అలాంటి మాటలన్నా చెప్పేవాళ్ళు వైరాగ్యం వచ్చేటట్టు. కనీసం ఇప్పుడు అది చెప్పని కూడా చెప్పరు వాళ్ళు అసలు. ఇంకా ఎప్పటికి ఎంజాయ్ చేయాలనేదే చెప్తుంటారు ఈ కాలాన్ని. ఎట్లా ఉండాలి, ఇంకా అయిపోయింది. ఒక పెద్ద ఆవిడ ఒక మాట అనటం వీడు విన్నాడు. అంటే తీర్థయాత్రల గురించి మాట్లాడుకుంటూ ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకొక పెద్ద యాత్ర అదొక్కటే ఉందంటే, ఏమిటది అన్నాడు. అప్పుడు తెలియక ఏం యాత్రనా అంటే, అంత్యేష్టి. అంతిమ యాత్ర. అంటే దానికి ఒక లౌకిక దృష్టిలోనైనా సరే, ఒక ప్రిపరేషన్ అంటాం దాన్ని. ఏర్పాటయ్యి ఉన్నాడు వాడు. అదెట్లా ఉంటుందో సాధకుడు గూడా ఈరోజు ఈ క్షణాన నేను ముక్త స్వరూపుడిని అని ముక్తిని అనుభవించాలి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జన్మనెత్తి, మళ్ళీ ఇంకా సాధన జేసి, లేకపోతే ఉన్నంత కాలం సాధన మానేయడు వాడు. ఏం సాధన మానేయడు. ఈ స్థితిలో ఉన్నవాడు సాధన మానేసాడు. వాడి సాధన సహజ స్వరూపం వాడికి. కానీ ఈ క్షణాన నేను ముక్త స్వరూపుడిని. ఆ అనుభవం రావాలి మనిషికి. అది మురారి పాదాంబుజ చింతనం. చెప్పండి. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే కిమాశు కార్యం సుధీయా ప్రయత్నాత్ వాక్కాయ చిత్తైః సుఖదం యమఘ్నం మురారి పాదాంబుజ చింతనం చ. ఓం తత్ సత్.